హల్లెలూయా, స్తోత్రములు. పిల్లరా, మరి సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాము. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీపించండి. పిల్లరా, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, వినగల చెవును, గ్రహించే మనసు నాకు ఇవ్వండయ్యా అని మీరు ఈ సమయంలో ప్రభువుని అడగండి. ప్రభు మనందరికీ సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభువా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకున్నాను. జీవం గల దేవుడు నువ్వు, మహిమ గల దేవుడు నువ్వే ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, మీకే స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినగల చెవును, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రకటిస్తుండగా నా నోటికి తోడే ఉండి మీ మాటలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరుండి మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ఎత్తబడుతున్న వాక్యము నీ బిడ్డల జీవితంలో ఫలింపచేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడలేరా? దిస్ లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి. ఏ ఒక్కరు కూడా లైవ్లో వెళ్ళిపోకండి. కొంత సమయం దేవునికి ఇవ్వండి. మరి సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. సో మీరు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడేరా దేవుని మాటలు వినండి. ప్రభు మన జీవితాల్లో కడతాడన్నమాట. హల్లెలూయా. లూకాసు సువార్త 7:36. లూకాసు సువార్త 7:36. చూద్దాం పిల్లరా, దిస్ లైన్లో ఉంటాం, ప్రయత్నించండి. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించండి. ప్రభు మనందరితో మాట్లాడుతాడు. నేను ఈ అధ్యాయం మొత్తం చదువుతాను, అంటే ఈ వచనాలు మొత్తం చదువుతాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లూకాసు సువార్త 7:36. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగిన. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తలెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్తనైన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవదియో ఎట్టిదో ఎరిగుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పమను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారులను, మరొకడు 50 దేనారులు అచ్చుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారిద్ద ఏమీ లేకపోయిను గనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగిను. అందుకు సీమోను, అతడు ఎవరిని ఎక్కువగా క్షమించిన వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నువ్వు సరిగా యోచించుతివి అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదము తడిపి తన ఎంటుకలతో తుడుచును. నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదము ముద్దు పెట్టుకుంట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తర పూసును. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమెకి విస్తార పాపములో క్షమించబడమని నీతో చెబుచున్నాను. ఎవని కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు, పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసాన్ని రక్షించును, సమాధాన గల దానిపై ఎల్లమని ఆ స్త్రీతో చెప్పెను. పిల్లరా, లైన్లో ఉంటాం, ప్రయత్నించండి. ఇక్కడ ఈ సందర్భాన్ని మరి ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రభు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నమాట. అంటే ఒకరోజు యేసు ప్రభుని పరిసయ్యుడు, ఎవరు పిల్లరా? పరిసయ్యుడు యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. ఏం చేశాడు? యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. ప్రభువా, ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలయ్యా అని పిలిచాడు. ప్రభు ఎవరు పిలిచినా కానీ ఎలాంటి వారింటికైనా వెళ్ళేవాడు. ఎందుకంటే పిల్లరా, అసలు ఆ దినాల్లో పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పని ఏంటంటే యేసు ప్రభు మీద ఏదో ఒక నేరం మోపటము, ఏదో ఒక తప్పు పట్టడం వీళ్ళ పని. కానీ పరిసయ్యుల్లో ఒకడు ఏం చేశాడంటే యేసయ్యని భోజనాన్ని పిలిచాడు. చాలా బాగుంది. అలాగే యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, భోజనంలో కూర్చున్నాను. ఆ భోజన పంక్తిలో కూర్చున్న లోపల ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ, అంటే ఏమో వేశ్య అయి ఉండొచ్చు, లేకపోతే వ్యభిచారం అని చేయొచ్చు. అర్థం లేదా?
ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు, అంటే బహుశా ఆమె భర్త లేడేమో తెలియదు, లేకపోతే వివాహం అయిందో కాలేదో తెలియదు, కానీ ఆమె దేంట్లో జీవిస్తుంది? పాపంలో జీవిస్తూ ఉందన్నమాట. అర్థంలేదా? పాపంలో జీవిస్తుంది. అక్కడ రాయబడిన మాట మీరు చూడండి, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడినమాట. పాపాత్మురాలంటే పాపంలో జీవిస్తూ ఉంది, పాప పనులు చేస్తుందన్నమాట. వేశ్యగానో వ్యభిచారిగానో ఆమె జీవిస్తూ ఉందన్నమాట. సో అలాంటి ఆమె ఎక్కడికి వచ్చింది పిల్లరా? ఎక్కడికి వచ్చింది? ఆమె చూడండి, ఆ ఊరిలో ఉన్న పాపాత్ములలో ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదాల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తలెంటుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇప్పుడు యేసు ప్రభు ఆ పరిసయ్యుని ఇంట్లో భోజనం కూర్చున్నాడని ఆమె ఏం చేసింది పిల్లరా? తెలుసుకుంది. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ, పాపంలో జీవిస్తున్న స్త్రీ, పాపంలో బ్రతుకుతున్న స్త్రీ. అర్థం లేదా? చాలామంది కూడా పాపానికి బానిసలైపోతారు. చాలామంది కూడా పాపానికి అలవాటు పడిపోతుంటారు. చాలామంది కూడా పాపం అంటే ఇష్టపడుతుంటారు. ఏమో కూడా ఎంతకాలం నుంచి పాపంలో జీవిస్తుందో మనకు తెలియదు. అనేక దినాల నుంచో, అనేక నెలల నుంచో, అనేక సంవత్సరాల నుంచో మనకు తెలియదు. మొత్తానికైతే ఆమె పాపంలో జీవిస్తూ ఉంది, పాపంలో బ్రతుకుతూ ఉంది. పాపమే కావాలనుకుంది, పాపం ఉంటే పర్వాలేదనుకుంది, దీంట్లోనే సంతోషం ఉంది అనుకుంది కొంతకాలము. కానీ ఒకరోజు తెలిసింది యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో, యేసు ప్రభు యొక్క బోధలేంటో, యేసయ్య గురించి ఆమె ఏం చేసిన పిల్లరా? తెలుసుకుందాం. తెలుసుకున్న పాపాత్మురాల స్త్రీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిన పిల్లరా? యేసయ్య పలానా ప్రాంతంలో లేకపోతే పలానా వాళ్ళ ఇంట్లో భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ప్రభు యేసయ్య దగ్గరకు వచ్చింది పిల్లరా. చూసారా? ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమె జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చింది. ఎందుకంటే ఎంతకాలము పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ, పాపంలో ఉంటూ అదే సంతోషము, అదే ఆనందం అనుకుంది. కానీ తర్వాత తెలిసింది, ఈ పాపం వల్ల నాకు సంతోషం లేదు, ఈ పాపం వల్ల నాకు ఆనందం లేదు, ఈ పాపం వల్ల నాకు నెమ్మది లేదు, ఈ పాపము నాకు దుఃఖము, వేదన, బాధ కలుగు చేస్తుంది అని గుర్తించి ఈ పాపం నుంచి నేను బయటికి రావాలని పాపం నుండి విడిపించగల యేసయ్య దగ్గరకు వచ్చింది పిల్లరా. అర్థం పిల్లరా? చాలామంది పాపానికి ఇష్టపడుతుంటారు పిల్లరా. అర్థమవుతుందా? చాలామంది పాపం అంటే ఏదో మంచినీళ్ళు తాగినట్టు తాగుతుంటారు, ఏదో కూల్ డ్రింక్ తాగినట్టు తాగుతుంటారు, పాపానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది యవ్వన ప్రాయంలో ఉన్న అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వివాహం అయిన తర్వాత కూడా చాలామంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అనేకులు కూడా పాపానికి ఇష్టపడుతూ ఉంటారు. చూడండి, కొంతకాలం అయిన తర్వాత పాపము ఏమో తెలుసా? అయిష్టం పుట్టిద్ది. మొదట్లో పాపం ఎలా ఉంటుందంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అర్థం పిల్లరా? పాపం అంట అందంగా ఉంటుందంట. మొదటిగా పాపం ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. పాపంలో జీవిస్తున్నప్పుడు చాలా హాయిగా ఉంటుందంట. పాపం చేస్తున్నప్పుడు దాని తర్వాత ఆవేదన మిగిలిచ్చిద్దంట. పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే మొదటిగా పాపము ఎలా ఉంటుందంటే ఆనందాన్ని ఇచ్చిద్దంట, ఆ తర్వాత సంతోషాన్ని ఇచ్చిద్దంట, ఆ తర్వాత ఆవేదన మిగిలిచ్చిద్దంట. లాస్ట్కి అయ్యో ఎందుకు చేశానా, ఎందుకు ఇలా జీవించానా, ఎందుకు ఇలా పాడు చేసుకున్నానా అన్న విధంగా ఆవేదన గురవుతుంటారంట. కాబట్టి ఒక మనిషి పాపంలో జీవిస్తున్న వ్యక్తికి తర్వాత సంతోషమే ఉండదు. కాబట్టి ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో ఒక పాపాత్మురాలు మరి ఎందుకు పాపానికి చోటిచ్చిందో, ఆమె పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిందో మనకైతే తెలియదు. మొత్తానికైతే ఆమె పాపంలో జీవించడం ప్రారంభించింది, పాపంలో బ్రతుకుతూ ఉంది. కానీ ఆ పాపం నుంచి విడిపించగల యేసయ్య దగ్గరికి ఆమె రావడానికి ఇష్టపడదు పిల్లలు. ఆ పాపంలోనే ఉండాలని, ఆ పాపంలోనే బ్రతకాలని, ఆ పాపంలోనే మరణించాలనుకోలేదు. కానీ యేసయ్య గురించి తెలుసుకున్న ఆమె ఈ పాపం నుంచి విడిపించగల దేవుడు ఉన్నాడు, ఈ పాపం వల్ల వచ్చి జీతం మరణం అని గుర్తించి ప్రభువు దగ్గరకు వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడి ఏం చేస్తున్న పిల్లరా? ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. చూసారు పిల్లరా? ప్రభు పాదాల దగ్గర నిలబడింది. ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు పాపంలో జీవిస్తున్న స్త్రీ ఎక్కడికి వచ్చింది? మొదటగా ఆయన పాదాల దగ్గర నిలబడింది. గతంలో ఎక్కడ నిలబడేది?
సందుల్లో గొంతుల్లో అక్కడ ఇక్కడ నిలబడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది? ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది పిల్లరా? ఆమె ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. పిల్లలు ఆలోచించండి, యేసయ్య పాదాలు తడిపిందంటే ఆమె ఎంతగా కన్నీళ్ళు గార్చిందో ఆలోచించండి పిల్లరా. అవును కదా, పాదాలు తడపాలంటే కనీసం కొన్ని గ్లాసు నీళ్ళైనా కావాలి కదా, లేదా? అవునా పిల్లరా, చెప్పండి. పాదాలు తడవాలంటే 4 చుక్కలు సరిపోతాయా? ఎంతగా ఏడ్చిందో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు అంతగా ఏడ్చింది? దేనికోసము కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపింది పిల్లరా? ఆమె పాపాల కోసము పశ్చాత్తాపడింది. తను చేసిన పాపమును బట్టి గుండె పగిలిపోయేంతగా ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు కారుస్తుంది. అయ్యా నేను పాపినయ్యా, యేసయ్యా నేను పాపినయ్యా అని తన పాపాల కోసము ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు కార్చింది. ఏం మాట్లాడినా ప్రేమని సహోదరుడా, మరి నీ పాపాలు కోసము ప్రభుత్వంలో ఒప్పుకున్నావా? ఈరోజు చాలామంది పిల్లరా పాపం చేస్తుంటారు కానీ ఆ పాపాల కోసము పశ్చాత్తాపడరు, కన్నీళ్లు కార్చరా మీరు? నువ్వు పాపం చేసినప్పుడు, నీలో పాపం ఉన్నప్పుడు నీ పాపాల కోసము పశ్చాత్తాపడ్డావా? ప్రేమైన సహోదరుడా, నీ పాపాల కోసం నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు పాదాల దగ్గర నువ్వు కన్నీళ్లు కార్చాలి. ఎందుకో తెలుసా? కన్నీళ్ళు దేనికి సాదృశ్యము? పశ్చాత్తాపానికి సాదృశ్యము. ఆమె పాపాల విషయమే పశ్చాత్తాపడుతుంది ప్రభు దగ్గర. అయ్యా నేను పాపినని. ప్రభు ఏం చెప్పలా, ఆమెకు అర్థమైపోయింది నేను పాపినని. అర్థం పిల్లరా? పాపం చేసే వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేస్తుంది పాపం అని వాళ్ళకి తెలుసు, చెప్పని అవసరం లేదు. వాళ్ళ మనస్సాక్షి చెప్పిద్ది. వ్యభిచారం చేసే వాళ్ళకి తెలుసు పిల్లరా, వాళ్ళు చేస్తుంది తప్పని, వాళ్ళు చేస్తుంది పాపమని వాళ్ళ మనస్సాక్ష్యం వాళ్ళు గద్దిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఆమె పాపాల బట్టి పశ్చాత్తాపడింది, కన్నీళ్లు కార్చింది. ఎందుకని? ఒక వ్యక్తి పాపంలో జీవించి పాపంలో మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు పిల్లరా? ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. పాపం నుంచి విడిపించగలిగేది, పాపం నుంచి రక్షించగలిగేది ఒకే ఒక్కరు పిల్లరా, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపాలు క్షమించగల అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడి లేదా ఆయన పాదాల దగ్గర పడి కన్నీళ్లు కార్చి ఎంతకంటే యేసయ్య పాదాలని కన్నీళ్లతో తడిపింది. మరి నువ్వు తడిపావా ప్రియమైన సహోదరుడా? నీ పాపాల విషయమై నువ్వు ప్రభుత్వంలో పశ్చాత్తాపడ్డావా? పిల్లరా తెలుసా, మనందరం కూడా పాపులమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా. అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారంటే వ్యభిచారం చేస్తే పాపము, దొంగతనం చేస్తే పాపము, మోసం చేస్తే పాపము, హత్య చేస్తే పాపము, ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు చేస్తే పాపం అనుకుంటున్నారు. కానీ పిల్లరా మీకు తెలుసా, ఆజ్ఞ అతిక్రమే పాపము. అర్థమై పిల్లరా? ఆజ్ఞ అతిక్రమే పాపము. దేవుడు చేయమన్నది చేయకపోవటము, దేవుడు చెయ్యొద్దన్నదాన్ని చేయటమే పాపం పిల్లరా. అర్థమవుతుందా మీకు? ఆజ్ఞ అతిక్రమే పాపము. చాలామంది ఏమనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు వ్యభిచారం చేశారు, ఆమె పాపి, అతను పాపి అనుకుంటున్నారు. కానీ నువ్వైనా నేనైనా దేవుడు చెప్పిన చిన్న మాట వినకపోయినా కూడా అది కూడా పాపమే. నేను వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, హత్య చేయకపోవచ్చు, కానీ దేవుడు మాట వినకపోయినా కూడా పాపమే అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కానీ మనం పోలికలు ఎలా ఉంటాయి అనమాట, మనం ఇలా పోల్చుకుంటూ ఉంటాం, ఒకరితో కంపేర్ చేసుకుంటాం అనమాట. ఆమె దొంగతనం చేశాడు కాబట్టి, అతను దొంగతనం చేశాడు కాబట్టి అతను చాలా పెద్ద దొంగ అనుకుంటాం. ఒకరిని భర్త జేబులో దొంగతనం చేశాను అనుకో, పెద్ద దొంగతనం కాదు అనుకుంటారు కొంతమంది. లేదా నీ భార్య దగ్గర దొంగతనం చేశాను అనుకో డబ్బులు, అది దొంగతనం కాదనుకుంటారు. లేదా మీ పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాను అనుకో, అది దొంగతనం కాదనుకుంటారు. ఎక్కడైనా బ్యాంకుల్లోనో ఎవరింట్లో దొంగతనం చేస్తే అది దొంగతనం అనుకుంటారు, కానీ ఇది దొంగతనం కాదనుకుంటారు. రెండు దేవుని దృష్టిలో పాపమే పిల్లరా. అర్థమవుతుందా? రెండు కూడా పాపమే. నీ ఇంట్లో ఎవరికైనా నీ డబ్బులు కానివి, నీ ఇంట్లో నీ వాళ్ళవి వాళ్ళకి తెలియకుండా నువ్వు దొంగతనంగా తీసుకున్నావు అనుకో, అది దొంగతనమే. అది నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ తెలియకుండా నువ్వు తీసుకున్నావు, వాళ్ళని అడగకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా, అది దొంగతనమే. బయట ఏరే వ్యక్తి
బ్యాంకులో దొంగతనం చేశాడు, అది దొంగతనమే. రెండు నేరాలే, దేవుని దృష్టిలో రెండు ఈక్వల్లే. అయితే మనమేమనుకుంటాం, అమ్మో పలానా వ్యక్తి అంట బ్యాంకులో ఇన్ని లక్షలు దొంగతనం చేశాడంట, వాడు ఎంత గజ దొంగ అంటే అనుకుంటారు. అదేం పిల్లరా, అర్థమైందా? అదనమాట. సో రెండు ఈక్వల్ అనమాట. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసింది, తన పాపాల కోసము ఏం చేసింది పిల్లరా, ప్రభు దగ్గర కన్నీళ్ళతో ఏం చేసింది, ఆయన పాదాలు తడిపింది. చూడండి పిల్లరా, ఆమె పాపాల కోసము ఎంతగా పశ్చాత్తాపడిందో, ఎంతగా కన్నీళ్లు కార్చిందో, ఎంతగా ఆయన యేసయ్య పాదాలని కన్నీళ్లతో తడిపింది పిల్లరా. చూసారా? ఎందుకని ఇంతకాలం అయ్యో ప్రభా పాపంలోనే ఆనందం ఉందనుకున్నాను, పాపంలోనే సంతోషం ఉందనుకున్నానయ్యా, నీ ప్రేమకు దూరం అయ్యానయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, ఈరోజు నా పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా, అయ్యో ఈ పాపం వల్ల నాకు నెమ్మది లేదయ్యా, ఈ పాపం వల్ల నాకు సమాధానం లేదయ్యా, ప్రాముఖ్యంగా నీకు దూరం అయ్యానయ్యా అని యేసయ్య దగ్గర ఎంతగానో ఆమె పశ్చాత్తాపడినట్టుగా కనపడుతుంది. ఇంకేం చేసిన పిల్లరా, ఆయన కన్నీళ్ళతో ఏం చేసింది, మొదటగా యేసయ్యనే ఏం చేసిన పిల్లరా, కన్నీళ్ళతో యేసయ్య పాదాలని తడిపింది. రెండోదిగా ఏం చేసిందో చూడండి పిల్లరా, ఆమె తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను ఏం చేసింది, తుడిచింది. మొదటగా ఆమె పాపాల కోసం పశ్చాత్తాపడింది. రెండోదిగా ఆమె చేసిన పని ఏంటో పిల్లరా, తన తల వెంట్రుకలతో ఏం చేసిన పిల్లరా, తుడిచింది. వెంట్రుకలు పిల్లరా అంటే పూర్తిగా ఏం చేసిందంటే తన జీవితానికి ప్రభుకి అప్పగించుకుందనమాట. తన వెంట్రుకలన్నీ అంటే పూర్తిగా అంటే ఆమె పూర్తిగా డౌన్ అయిపోయింది. తను తగ్గించుకొని తను ప్రభుకి అప్పగించుకుందనమాట. మీరు చూస్తున్నారా స్క్రీన్లో ఫోటో? అర్థం పిల్లరా, చూస్తున్నారా స్క్రీన్లో? అలాగనమాట ఆమె తన తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలను ఏం చేసింది, తుడిచింది. క్లాత్తో తోడ. అర్థం పిల్లరా, తన ఎంట్రుకలతో. చూడండి పిల్లలు, రోజు ఎంట్రుకలకి ఎన్నెన్నో షాంపులు వాడుతూ ఉంటారు, అవును కదా, అనేకమైన రకమైన ఆయిల్స్ వాడుతూ ఉంటారు, ఇంకా దాన్ని స్టైల్గా తయారు చేసుకుంటారు. కొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్తుంటారు. ఒకవేళ ఎవరైనా స్నానం చేసినప్పుడు ఎంట్రుకలు ఊరుతున్నాయి అనుకోండి, లేడీస్ ఎంత బాధపడిపోతుంటారు, అవును కదా, అమ్మో నా జడ ఎంత బాగుండేది, ఈరోజు ఎంత తక్కువ అయిపోయింది, ఒకప్పుడు నా తల నిండా ఇన్ని ఎంట్రుకలు ఉండేది, ఈరోజు చాలా తక్కువ అయిపోయినాయి. చాలామంది కూడా ఎంట్రుకలను ఎంత భద్రంగా చూసుకుంటారు అనగట్లేరా సహోదరులు? మీరు చూసుకోవట్లేదు? మీ ఎంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకోండి, మీకు ఎంత బాధపడుతుంటారు. ఒకళ్ళు మీ ఎంట్రుకలు పలసనైపోతున్నాయి ఎంత బాధపడుతుంటారు, అవును కదా. సో ఎంట్రుకలు చాలా కేర్ తీసుకుంటారు, అవును కదా, దాన్ని కూడా చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారు. కానీ ఆమె ఏం చేసింది తెలుసు పిల్లరా, ఎంట్రుకలతో యేసయ్య పాదాలని తుడిచింది. అంటే తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంది. అర్థం పిల్లరా, తన దేహంలో ఉన్న ఎంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచిందంటే ఏంటి, తను ప్రభుకి అప్పగించుకుంది. అయ్యా ఇంతకాలం నా దేహాన్ని పాపాని కోసం వాడానయ్యా, ఇంతకాలము పాపానికి నా శరీరాన్ని అప్పగించానయ్యా, నా శరీరాన్ని పాపం కోసము వాడుతూ వచ్చానయ్యా, ఇక నుంచి నీ కోసం వాడతానయ్యా, నీకే నా జీవితాన్ని అర్పిస్తున్నానయ్యా అన్నట్టుగా ఆమె ఎంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచింది. అంటే తన జీవితాన్ని యేసయ్యకి ఏం చేసిన పిల్లరా, అప్పగించుకుందనమాట. అర్థమవుతుందా? అదనమాట. మరి ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, మొదటిగా నీ పాపాల కొరకు నువ్వు పశ్చాత్తాపడ్డావా? రెండోది, నువ్వు పశ్చాత్తాపడి నీవు నీ పాపాలని ఒప్పుకున్న తర్వాత, విడిచిపెట్టిన తర్వాత నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నావా? ఈరోజు చాలామంది పిల్లలు పాపాలు ఒప్పుకుంటారు, కానీ యేసయ్యకి వారి జీవితాలు అప్పగించరు. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత యేసయ్యకి మనం ఏం చేయాలి, మన జీవితాన్ని అప్పగించాలి. ఎంతకాలము నీ దేహాన్ని, నీ శరీరాన్ని పాపం ఏలుబడి చేసింది, సాతాను గారు ఏలుబడి చేశాడు. ఇక నుంచి నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ ఆత్మను సర్వము కూడా ఎవరు ఏలుబడి చేయాలి? యేసయ్య ఏలుబడి చేయాలి. ఇంతకాలం నీ శరీరంలో పాపం ఉంది, ఇప్పటి నుంచి ఎవరు ఉండాలి నీ దేహంలో? యేసయ్య ఉండాలి. నీ సర్వము ఆపాదమస్తకం అంటారన్నమాట. అంటే పూర్తిగా మళ్ళీ ప్రభుకి అప్పగించుకోవాలి పిల్లరా. మనం ప్రభుకి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవునికి వారి జీవితాలను అప్పగించుకోకుండా పాపాలే ఒప్పుకుంటున్నారే కానీ
వారి దేహాలను పూర్తిగా అప్పగించుకోవట్లేదు. ఒకవేళ పిల్లరా మీరు ఇంకా దేవునికి మీ జీవితాలు అప్పగించకపోతే ప్రభుకి అప్పగించండి మీ దేహాన్ని. ఒకవేళ ఎంతకాలము పాపానికి వాడుతూ వచ్చారేమో, అర్థమైందా? పాపం వల్ల వచ్చే జీతం మరణం పిల్లరా, అర్థమైందా? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణమును తప్పించేది యేసయ్య ఒక్కటే. తర్వాత ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఏం చేసిన పిల్లరా? మూడోదిగా యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంది. చిన్నపిల్లగాళ్ళ పాదాలు అంటే ముద్దు పెట్టుకుంటారు, పెద్దోళ్ళ పాదాలు ముద్దు పెట్టుకుంటారు పిల్లలు, ఆలోచించండి. కానీ ఇక్కడ ముద్దు పెట్టుకున్న పాదాలు ఎవరి? యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది. అర్థం పిల్లరా? ముద్దు దేనికి సాదృశ్యము? ప్రేమకు సాదృశ్యము. ఇంతకాలము ముద్దులు పెట్టింది ఎవరికి పెట్టింది? పాపములో ఉన్న మనుషులకు ముద్దులు పెడుతూ వచ్చింది. పాపములో ఉన్న యవ్వనస్తులకో ఎవరికో ముద్దులు పెడుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తూ ఉంది? ఇప్పుడు యేసయ్యని పెడుతుంది. అంటే ఈ ముద్దు దేనికి సాదృశ్యంగా ఉందండి పిల్లరా? ప్రేమకు సాదృశ్యంగా ఉంది. అంటే గతంలో ఆమె లోకములో ఉన్న వారిని ప్రేమించింది, ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తూ ఉంది? యేసయ్యని ప్రేమిస్తూ ఉంది. గతంలో పాపాన్ని ప్రేమించింది, ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తుంది? యేసయ్యని ప్రేమిస్తుంది. ఏ మాట్లాడినా ప్రేమని సహోదరుడా, నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? ప్రభు ఈరోజు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా, లేకపోతే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? ఈరోజు చాలా మంది కూడా పిల్లరా ప్రభుని ప్రేమించకుండా లోకంలో ఉన్న అబ్బాయిలను అమ్మాయిలను వారినో వీరినో ప్రేమిస్తూ లోకంలో ఉన్న పాపం కోసం పరుగులు పెడుతున్నారు. కొంతమంది డబ్బును ప్రేమిస్తుంటారు, కొంతమంది ఆస్తులు ప్రేమిస్తుంటారు, ఇంకేదో ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఈమె ఒకప్పుడు లోకాన్ని ప్రేమించి పాపాన్ని ప్రేమించి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తూ ఉంది? యేసయ్యని ప్రేమిస్తాం. యేసయ్యని ప్రేమించాలి. మొదటిగా ఆమె పాపాల కోసం పశ్చాత్తాపడింది, రెండోదిగా తన జీవితాన్ని సమర్పించింది, మూడోదిగా యేసయ్యని ఏం చేసిన పిల్లరా? ప్రేమిస్తూ ఉంది. మరి ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమిస్తున్నారా? ప్రభు నన్ను ఎంతగానో ప్రేమించాడు కదా. ప్రియమైన సహోదరు నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావా? ఆలోచించి. గతంలో లోకంలో ఉన్నవారు ప్రేమలు కావాలని పరిగెత్తిన ఆమె ఇప్పుడు యేసయ్యని ప్రేమిస్తూ ఉంది. మరి నేను ఎవరిని ప్రేమించాలో తెలుసా? లోకంలో ఉన్న పాపంలో ఉన్న మనుషుల్ని, పాపంలో జీవించే వారిని ప్రేమించాలా, లేకపోతే పాపాన్ని ప్రేమించాలా? చెప్పండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపాన్ని ప్రేమిస్తే రేపు నిత్య నరకానికి తీసుకెళ్ళిద్ది ఆ పాపము మనల్ని. కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యని ప్రేమిస్తాం. ఆలోచన పిల్లరా, ప్రభుని ప్రేమించడం నేర్చుకోవాలి. మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ దేవుడిని యెహోవాను ప్రేమించవలను అని రాయబడింది అనమాట. ప్రేమించాలి, మన దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? మరి మీరు ప్రేమిస్తున్నప్పుడురా ప్రేమించిన వారి కోసము ఏదైనా చేస్తారన్నమాట. ఒక దేవుని సేవకుడు ఈ విధంగా అన్నాడంట, క్రైస్తవులు ఈజీగా అబద్ధం ఆడుతారంట. క్రైస్తవుల్ని ఈజీగా అబద్ధాలు ఆడించవచ్చు అంట. లేకపోతే క్రైస్తవులు ఈజీగా అబద్ధాలు చెప్తారంట. ఎవరు? క్రైస్తవులు ఈజీగా అబద్ధాలు ఆడతారంట, ఈజీగా అబద్ధాలు చెప్తారంట. చాలామంది యేసయ్యని ప్రేమిస్తున్నావా అమ్మా అంటే ప్రేమిస్తున్నానండి అంటారు. అయ్యా నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను అంటారు. కానీ దేవుని మాట వినరు. ఇప్పుడు యేసయ్యని ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి పిల్లరా? ప్రేమించిన వారి మాట వింటామా లేదా చెప్పండి. మీరు చెప్పండి పిల్లరా. ఎగ్జాంపుల్గా ఆలోచించండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇప్పుడు అబ్బాయి అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, సో కాబట్టి మన ఇద్దరు ఏదో చోటకి వెళ్దాం, ఏదో చోట ఉన్నాము, నాతో రా అంటాడు. అమ్మ ఏముంటుంది? మా అమ్మని విడిచిపెట్టి నేను ఉండలేను, చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న వదిలిపెట్టలేదు, ఇప్పుడు నేను రాలేను అని అంటుంది అమ్మాయి. అయితే ఈ అబ్బాయి ఏమంటాడు? లేదు నేను కావాలా, మీ అమ్మ నాన్న కావాలా తెలుసుకో అంటాడు. అప్పుడు ఏం చేసిద్ది అమ్మాయి? నువ్వే కావాలి, మరి మమ్మల్ని ఎట్లా, మమ్మల్ని వదిలిపెట్టి నేను రాలేను కదంటే, నీ ఇష్టమైతే రాలే, అది లేదు, నేను కావాలంటే నువ్వు రా, లేకపోతే మిమ్మల్ని కావాలంటే ఉండు అంటాడు. అప్పుడు అమ్మాయి ఏం చేసిద్ది? చచ్చినట్టుగా ఇక అబ్బాయే కావాలి కాబట్టి అమ్మ నాన్న వదిలిపెట్టి అబ్బాయి చెప్పినట్టుగా అబ్బాయితో వెళ్ళిపోద్ది. అంటే ఈ లోకంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తుందన్నమాట. అంటే ఎందుకని? అబ్బాయిని ప్రేమించింది కాబట్టి, ప్రేమించిన అబ్బాయి కోసము తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతుంటారు. సమాజంలో మనం చూస్తూ ఉన్నాం.
అలాగే పిల్లరా, ఇప్పుడు ప్రభుని మనం ప్రేమిస్తే ప్రభు కోసం మనం అన్ని చేయాలి కదా. చెప్పండి, అన్నా కదా. ఇప్పుడు నువ్వు యేసుని ప్రేమిస్తున్నావని చెప్తుంటావు, ఓకే, ఇంతకు నువ్వు అన్ని చేస్తున్నావా? ప్రభు చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా? ప్రభుకు ఇవ్వాల్సిన ఇస్తున్నావా? ఆయనకి ఇవ్వాల్సిన సమయం కానీ, ఆయనకి ఇవ్వాల్సిన కానుక కానీ, లేకపోతే ఆయనకి వాక్యం చదవటం కానీ, ఆయనకి ప్రార్థన చేయటం కానీ, లేకపోతే దేవుడికి ఏమి ఇష్టమో వాటి ప్రకారం నడుచుకున్నావా? ప్రియమైన సహోదరుడా, ఆలోచి. యూదా ఇస్కరియోతు కూడా ముద్దు పెట్టాడు యేసయ్యని. ఎందుకోసం ముద్దు పెట్టాడు? ఎండి నాణ్యాల కోసం ముద్దు పెట్టాడు. యూదా ఇస్కరియోతు యేసయ్యతోనే ఉన్నాడు, కానీ దేనికోసం తిరుగుతూ వచ్చాడు యూదా ఇస్కరియోతు? ఎండి నాణ్యాల కోసం యేసుని ఎప్పుడు అప్పగించాలని సమయం కోసం కనిపెట్టాడంట పిల్లరా. యేసయ్య దగ్గరకు వచ్చి బోధకుడా అని ముద్దు పెట్టి యేసుని అప్పగించాడు. దేనికోసం? డబ్బు కోసము అప్పగించాడు. ఈ రోజులో చాలా మంది కూడా యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లరా. ఎందుకో తెలుసా? యేసయ్య దగ్గరకు వస్తే ఏదైనా దొరికిద్దేమో, యేసయ్య దగ్గరకు వస్తే ఏదైనా జరిగిద్దేమో, యేసయ్య నమ్ముకుంటే ఏదైనా నా జీవితంలో ఒక అద్భుతం చేస్తాడేమో అన్నట్టుగా రావటమే తప్ప కానీ నిజంగా ఆయన ఇష్టం ఉండి రావట్లేదు. యూదా ఇస్కరియోతు కూడా యేసయ్యతో ఉంటే నాకు మంచిగా ఉంటుంది, యేసయ్యతో ఉంటే నాకు అన్ని కలిసి వస్తున్నాయి, యేసయ్యతో ఉంటే నా అవసరాలను తీరుతున్నాయి, లాస్ట్కి యేసయ్యని అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నాడే కానీ యేసయ్య ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. సింపులేనా? అక్కడికి ఏమయ్యాడు? ఏ డబ్బు కావాలని, ఏ ఎండి నాణ్యాలు కావాలని ఆశపడ్డాడో ఆ ఎండి నాణ్యాలే తన ప్రాణాన్ని తీసేపిల్లారా. ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. ఊరు పెట్టుకున్నాడంట, ఆ ఊరితాడు తెగి బద్దలు కింద పడిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడట. ఎండి నాణ్యాల కోసం యేసయ్యని అమ్ముకున్నాడు పిల్లరా. ముద్దు పెట్టాడు యూదా ఇస్కరియోతు. ప్రభా, నువ్వంటే నాకు ఇష్టం అన్నట్టుగా యేసయ్యని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఆ ముద్దు అప్పగించడానికి, ఎండి నాణ్యాల కోసం. మరి మనం పిల్లరా, మనం కూడా అలాగే ఉన్నాం కదా. ఎలా ఉన్నాం మరి? మనం ఎలా ఉన్నాం? యేసయ్య కోసం అన్నీ వదులుకోవాలి పిల్లరా. ఈ లోకంలో చూడండి పిల్లరా, ఒక అబ్బాయి కోసం ఏదైనా వదులుకుంటుంది. అబ్బాయి కూడా అమ్మాయి కోసం ఏదైనా వదులుకుంటున్నారే. ఈ లోక ప్రేమల కోసం, అమ్మాయి కోసం తల్లిదండ్రులైనా వదిలిపెడుతున్నారు, బంధువులు వదిలిపెడుతున్నారు, ఊరిని వదిలిపెడుతున్నారు, అయిన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారే. అలాంటప్పుడు యేసయ్య కోసం నువ్వు అన్నీ ఎందుకు వదుకోలేకపోతున్నావు? ప్రేమైన సహోదర చెప్పు. ఒక మనిషి కోసమే, కొంతకాలం ఈ భూమి మీద ఉండే ఒక మనిషి కోసమే మనము అన్నిటినీ, రక్త సంబంధుల్ని, కన్నవారిని, అయిన వారిని, మనకు ఉన్న ఊరిని అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వారితో నమ్మి, అలాంటిది మరి యేసయ్య కోసం ఎందుకు అన్నీ వదులుకోలేకపోతున్నాం మనం? ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు ప్రియమైన సహోదరుడా. ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? లేకపోతే యూదా ఇస్కరియోతు వల్లే అవసరం కోసము ప్రభువు దగ్గర ఉంటున్నావా? అది ఎప్పటికీ మంచిది కాదు. ప్రభువుని అవసరం కోసము ఎప్పటికీ మనం వాడుకోకూడదు. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే ఏదైనా వదులుకుంటావు. ఈ స్త్రీ ఏం చేసిన పిల్లరా? తన పాపాన్ని వదులుకొని, గతంలో పాపాన్ని ప్రేమించిన స్త్రీ ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తూ ఉంది? యేసయ్యను ప్రేమిస్తూ ఉంది. ఆ తర్వాత పిల్లరా, ఆ అత్తరు వాటికి పూసెను. అంటే ఇప్పుడు యేసయ్యను ప్రేమించింది కాబట్టి ఆమెకున్నవి కూడా ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడింది. గుర్తుపెట్టుకుంటున్నారా? ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో యేసయ్య కోసం ఏమైనా ఇవ్వటానికి ఎనుకాడరు. ఈ స్త్రీ ఏం చేసింది? ఆ అత్తరు వాటికి పూసెను. దేనికి పూసింది? యేసయ్య పాదాలకు పూసింది. విలువైన అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాలకు పూసింది. అర్థం పిల్లరా? ఆమె దగ్గర ఉన్న విలువైన ఆ అత్తను తీసుకొచ్చి యేసయ్యకి పాదాలకు పూసిందనమాట. ఎందుకంటే ప్రభా, నావన్నీవి నీవన్నీవి నాయి అన్నట్టుగా తన దగ్గర విలువైన అత్తర్ని యేసయ్యకి ఏం చేసిన పిల్లరా? పూసింది. చూసారా? ప్రభుకి విలువైన అత్తరు ఇవ్వడానికి ఇష్టపడిందా? లేకపోతే అమ్మో ఎంత విలువైన అత్తరు ఇవ్వాలా యేసయ్యకి అని అనుకుందా? మనమైతే పిల్లరా ఇస్తామా చెప్పండి? మనమైతే లెక్కలు కడతాం కదా. బైబిల్లో కూడా 2 లెక్కలు కట్టారు, భార్య భర్తలు కూడా. వారి పేరు ఏదో ఉందన్నమాట. అపోస్తుల కార్యంలో ఉంటారన్నమాట. ఇద్దరు కూడా భార్య భర్తలు. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే, మరి అందరూ కూడా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లరా, మరి వారికి ఉన్న ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బులన్నీ కూడా దైవజనులకు ఇస్తూ ఉంటారన్నమాట.
పేతురు గారికి ఇస్తూ ఉంటారు దేవుని పరిచర్య కోసము. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అననీయ సపేరా అనమాట. అననీయ సపేరా వీరిద్దరు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక పొలం ఉంటుంది అనమాట. ఇద్దరు కూడా అనుకుంటారు మంచిదే, ఏమండి మనం కూడా మనకు ఒక పొలం ఉంది కదా, అందరు కూడా అమ్ముతున్నారు కదా, అందరూ అమ్మి ఇస్తున్నారు కదా, మనకున్నవి కూడా మనకు ఒక పొలం ఉంది కదా, దాన్ని కూడా అమ్ముదాము, వచ్చిన డబ్బులన్నీ కూడా దేవుని సేవకి ఇద్దాము అనుకుంటారు. మంచిదే, మంచి ఆలోచన తీసుకున్నారు, ఇద్దరు కూడా అమ్ముకున్నారు, అయిపోయింది, మంచి బేరం అయింది, మంచి డబ్బులు వచ్చినమాట. ఎప్పుడైతే చేతులకు డబ్బులు వచ్చినప్పుడేరా ఎమ్మట ఆలోచన మారిపోయినాయి. అప్పటి వరకు ఏమనుకున్నారంటే అమ్మకం ముందులా ఇంత డబ్బు వస్తే వచ్చిన డబ్బులన్నీ దేవునికి ఇద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే డబ్బులు వచ్చినప్పుడేరా డబ్బులు వచ్చినాయో డబ్బులు చూడగానే ఆశ పుట్టిందనమాట. అవునా కదా పిల్లరా? రోజు డబ్బులు అంటే ఎంతమందికి ఆశ పిల్లరా? ఉందా మీకు ఆశ? ఉద్యోగం లేనప్పుడు ఒకలా ఉంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. అవును కదా? ప్రభా ఉద్యోగం లేదయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా అని ఏడుస్తూ ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవునికి దశం భాగం ఏమి ఇవ్వరు. ప్రభా నాకు అప్పులు ఉన్నాయ్యా, నా ఇంట్లో పరిస్థితి నీకు తెలుసుగయ్యా, ఈ నెల జీతం నీకు మళ్ళీ వచ్చే నెల ఎత్తలయ్యా అని చాలామంది కూడా దేవునికి ఇవ్వకుండా, ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా దొంగిలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క అననీయ సపేరా కూడా పిల్లలు ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయి వాళ్ళకి డబ్బులు చూడగానే ఎక్కలేని ఆశ పుట్టింది. ఏమండి అన్ని డబ్బులు ఇద్దామా, కొంచెం ఉంచుకున్నామండి అనగానే సరేనే ఉంచుకున్నాం అనుకొని కొన్ని డబ్బులు తీసుకొని దాచుకొని దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు పట్టుకొని, అయ్యగారు ఇదిగో మాకు ఒక పొలం ఉంది, ఆ పొలం అమ్మాము, వచ్చినన్ని డబ్బులన్నీ కూడా ఎగువనండి, ఇవేనండి, ఇదిగో సేవకి ఇస్తున్నామేమో, వాడండి, దేవుని సేవలో వాడండి అని ఇచ్చారన్నమాట. ఏమనుకున్నారు వాళ్ళు? మొత్తం మేము ఇస్తున్నాము, వచ్చిన డబ్బులన్నీ కూడా మేము ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు, మొత్తం దేవుని సేవకి ఇస్తున్నామని దైవజనుడితో ఏం చేస్తారు తెలుసు పిల్లరా? అబద్ధం ఆడతారు. వాళ్ళు అనుకుంటారు తెలియదు కదా, ఆయనకేం తెలుసులే, ఆయన చూశాడా, పేతురు గారు ఆయన చూశాడా మనం అమ్మింది, ఇన్ని డబ్బులు దాచుకున్న సంగతి తెలుసా అనుకుంటాడు. కానీ పేతురు అంటాడు కదా, అననీయ సాతాను నిన్ను ప్రేరేపించాడు, పరిశుద్ధాత్మను దేవుణ్ణి నువ్వు ఎలా మోసపుచ్చుతావు అని అంటాడు. ఆ టైంలోనే అననీయ అక్కడే చచ్చిపోతాడు పిల్లలు. అంటే దేవుణ్ణి మోసం చేద్దాం అనుకున్నారు. దైవజనుని మోసం చేయడం అంటే ఎవరిని మోసం చేయడం తెలుసా పిల్లరా? దేవుని మోసం చేయటమే. దేవుణ్ణే మోసం చేద్దాం అనుకున్నారు. వాళ్ళ డబ్బులు పిల్లరా వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలి చెప్పండి? డబ్బులు వచ్చాయి, దేవునికి ఇవ్వాలనుకుంటే ఇచ్చావు, మంచిది. అబద్ధాలు ఎందుకు చెప్పాలి? ఎక్కువ ఇచ్చావు, మేమే వచ్చిన డబ్బులను మీకే దేవుని సేవకి ఇస్తానని ఇలా అబద్ధం ఎందుకు చెప్పాలి? అంటే దేవుడు అంటే భయం లేదా? ఆలోచించండి, ఆలోచింపలేరా? దేవుడికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా అబద్ధం ఆడారు, ఇద్దరు చచ్చిపోయారు. అదంలేరా? ఎందుకంటే డబ్బును ఎక్కువ ప్రేమించారు. ఈ డబ్బున్నా లేకపోయినా నా ప్రభు నాకుంటే చాలు అన్న ఆలోచన వారిలో కలగలేదు. అదంలేరా? ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? ఆ అత్తరు వాటికి పూసింది, అంటే యేసయ్య పాదాలకు పూసింది. అంటే ఆమెకున్నది కూడా ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడింది పిల్లరా. అర్థమవుతుందా పిల్లరా? దేవుణ్ణి ప్రేమించే వారు నిజంగా పిల్లరా ప్రభు కోసము ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతారు తప్ప, అమ్మో ఇది ఇస్తే ఎట్లాగా, ఏమైద్ది, నా పరిస్థితి ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా బిడ్డల పరిస్థితి ఎట్లా, నా పరిస్థితి ఎట్లా అని ఎట్లాంటి ఆలోచన చేయరు. ఎందుకంటే నువ్వు ఇస్తుంది దేవునికి ఇస్తున్నావు ప్రేమ సహోదరుడా. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చేది ఒక మనిషికి కాదు. అర్థమైతే చాలామంది మనిషికి ఇస్తున్నామేమో, పలానా మినిస్ట్రీకి ఇస్తున్నామేమో, పలానా సంఘానికి ఇస్తున్నామో అనుకో. అది కాదు, నువ్వు ఇచ్చేది దేవునికి ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేది దేవుని కాబట్టి దేవునికి ఏమీ తక్కువ చేయడు. మనం ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తాం పిల్లరా, ప్రభుకి ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాం. ఈ స్త్రీ కూడా చేసిన పని అదే పిల్లరా. 4 విషయాలు చేసింది. మొదటిగా ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె పాపాలు ఒప్పుకుంది. రెండోది ఏం చేసింది? రెండోది ఏం చేసింది పిల్లరా? అంటే ఆయన యేసయ్య ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి నిలబడి ఆ కన్నీళ్ళతో తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంది. అర్థమైందా? రెండోది ఏం చేసింది? తల వెంట్రుకలతో ఆయన పాదాలు తూడ్చింది, అంటే తను ప్రభుకి అప్పగించుకుంది. మూడోదిగా ముద్దు పెట్టుకుంది, అంటే ప్రభుని ప్రేమించింది. నాలుగోదిగా ఆమెకున్న అత్తరు కూడా యేసయ్యకి పూసింది అనమాట, అంటే తనకున్నది కూడా ప్రభుకి ఇచ్చింది. ఈ 4 చేసింది పిల్లరా. అర్థమైందా? ఈ 4 చేసింది. అత్తరు చూద్దాం. ఆయన పిలిచిన పరిశుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎట్టుదో ఎరిగి ఉండును, ఇది పాపాత్తురాలని తనలో తాను అనుకున్నాను. యేసయ్యను ఇంటికి భోజనానికి పిలిచాడు. ఎవరు? పరిశుడు. ఇదంతా చూస్తా ఉన్నాడు, నిలబడి చూస్తూ ఉన్నాడు.
యేసయ్య అలా కూర్చొని ఉంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఈ పాపాత్పురాలైన స్త్రీ ఆమె మరి కన్నీళ్లు కారుస్తూ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూ మరి ఆయన యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటూ అత్తరు యేసయ్య పాదాలకు పూస్తున్న ఇదంతా దృశ్యాన్ని చూసి మనసులో అనుకుంటున్నాడు అన్నమాట. ఈ పరిస్థితుడు ఏమనుకున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడలా యేసుప్రభు ఏమనుకున్నాడంటే ప్రవక్త అనుకున్నాడు, దేవుడు అనుకోవట్లా. ఆ వ్యక్తి కూడా యేసుప్రభు ఎవరు పిల్లరా, ప్రవక్త దేవుడా? మీకు తెలుసా పిల్లరా ప్రవక్తకి దేవుడికి తేడా తెలుసా? యేసుప్రభు ప్రవక్త దేవుడా? చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభు ఒక ప్రవక్త అనుకుంటారు. ఎవరంటారు తెలుసా? ముస్లిమ్స్ అంటారు. ఏమనుకుంటారు ముస్లిమ్స్? ఏమంటారంటే యేసుప్రభు ఒక ప్రవక్త, ఆయన ప్రవక్తల్లోనే గొప్ప ప్రవక్త అంటారన్నమాట. యేసుప్రభు దేవుడు అని వాళ్ళు బిలీవ్ చేయరు, నమ్మరనమాట ముస్లిమ్స్. కానీ ఇక్కడ కూడా ఈ పరిస్థితి ఏమనుకున్నా అంటే ప్రవక్త అనుకున్నాడు. యేసయ్య ప్రవక్త కాదు, దేవుడు, ఆయన దైవ కుమారుడు అన్నమాట. ఇతను గుర్తించలేకపోయాడు. అయితే మొత్తానికి ఏమనుకున్నాడు, ఇతను ప్రవక్త అయినలా ఏమో ముద్దు పెట్టుకుంటే ఈ స్త్రీ ఎవతో ఎట్టుతో ఏమో గుర్తించలేకపోయాడా అని తనలో తను అనుకుంటున్నాడు అనమాట. అంటే పాపాత్మురాలు కదా, మరి పాపాత్మురాలను ఏం చేయాలి, దూరంగా ఉంచాలి కదా. పాపం చేసిన వారిని, పాపాలను జీవించే వారిని ఏం చేయాలి పిల్లరా, దూరంగా ఉంచాలి కదా, ముట్టుకోకూడదు కదా. ఆ దినాల్లో ఈ పరిచయాలు కూడా అలాగే ఉండేవాళ్ళు అన్నమాట. ఏంటంటే వీళ్ళు పరిశుద్ధులుగా భావించుకునే వాళ్ళు, ఇలాంటి ఎవరైనా పాపంలో జీవిస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదనమాట. ఈరోజు చూడండి పిల్లరా, సమాజంలో కూడా ఇలాంటి ఒక చిన్న చూపు చూస్తుంటారు. ఏ వ్యక్తి అయినా పాపం చేశాడనుకోండి వారికి ఒక ముద్ర వేస్తారు. ఏమో పాపాత్మురాలు, వీడు పాపాత్ముడు అని ముద్ర వేస్తాడు. లేకపోతే వీడు తాగుబోతు, వీడు తిరుగుబోతు అని లోకంలో ఒక ముద్ర వేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఒక చిన్న చూపు చూస్తుంటారు. కానీ ప్రభు ఎంత మంచివాడు అంటే పిల్లరా, ఆయన ఎవరినైనా ప్రేమిస్తాడు. ఎంతలాంటి పాపినైనా, అలాంటి ఘోరమైన పాపంలో ఉన్న లోకమంతా ఒక ముద్ర వేసిన వీడు పనికి మాలినోడు, ఏమో పనికి మాలింది, ఏమో పాపాత్మురాలు, వీడు పాపాత్ముడు అని లోకమంతా ఊరు వాడ కోడి కూసినా అని యేసయ్య అలాంటి వారిని ప్రేమిస్తాడు. అలాంటి వారిని ఊరంతా కూడా వెలివేసిన, అలాంటి వారిని ఊరంతా కూడా నెట్టివేసినా కానీ దేవుడు అలాంటి వారిని ప్రేమిస్తాడు పిల్లరా. అర్థమైందా? ఇప్పుడు కూడా ఉన్నారు పిల్లరా, పాపంలో ఉన్న వారిని క్రైస్తవులుగా మనం ఏం చేయాలి, ప్రేమించాలి పిల్లరా. అర్థమైందా? మరి ఎలాంటి వాళ్ళైనా కానీ, ఎలాంటి పాప బంధకులో ఉన్నా కానీ మనం ప్రేమించే వారుగా ఉండాలి. కానీ ఈ యొక్క పరిస్థితి ఏమనుకున్నాడు, ఇతను ప్రవక్త అయితే ఆమె ఎలాంటిదో, ఆమె పాపాత్మురాలు కదా, ఎలా ముట్టుకొనిస్తున్నాడు, అతను పరిశుద్ధుడు కదా, అతను ప్రవక్త కదా, ఎలా ముట్టుకొనిస్తున్నాడని తనలో అనుకున్నప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నమాట. అందుకు యేసు, సీమోను, నీతో ఒక్క మాట చెప్పవలసి ఉన్నానని అతను అతడు బోధకుడా చెప్పమను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు వానికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరొకడు 50 దేనారములు అచ్చుండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరినూ క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరిని ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన సరిగా యోచించుతామని చెప్పాను. చూడండి, అతనికి అర్థం కావడానికి ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడనమాట. అయ్యా, ఒక వ్యక్తికి 2 రుణస్థులు ఉన్నారు, 2 అప్పు ఉన్నారన్నమాట. ఒకడేమో 500 దేనారులు, మరొకడేమో 500 దేనారులు, మరొకడు 50 దేనారులు ఉన్నారు. ఇద్దరు కూడా అప్పు చేశారు, అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నారన్నమాట. అర్థం పిల్లరా, అప్పు చేశారు, అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నారన్నమాట. మీకు తెలుసా పిల్లరా, మనందరం కూడా అప్పు చేసాం, అంటే పాపం చేసాం. ఆ పాపం నుంచి బయటికి రాని స్థితిలో మనందరం ఉన్నాం. తెలుసా పిల్లరా, ఆదాము చేసిన పాపము మనందరి మీదకి వచ్చింది. నీ మీదకి, నా మీదకి, పుట్టిన వాళ్ళ మీదకి, పుట్టబోతున్న వాళ్ళందరి మీద కూడా వచ్చేసింది అనమాట. పాపం అని అప్పు చేసామన్నమాట. అప్పు తీర్చలేని స్థితిలో మనందరం ఉన్నాం. తెలుసా పిల్లరా, అందరూ కూడా పాపం అని ఒక అప్పు, మనం బానిసలైపోయాం అన్నమాట. సాతానికి బానిసలైపోయాం. అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నారన్నమాట మనందరం కూడా. ప్రభు ఆ రోజు చెప్పిన ఉపమానంలో చాలా విషయాలు ఎన్నో ఉన్నాయన్నమాట మన కోసమే. అప్పు తీర్చలేని స్థితిలో మనందరం కూడా ఉన్నాం. ఆ రోజు ప్రభు ఏ విధంగా అయితే అక్కడ వారిని ఇద్దరిని క్షమించాడో, ఈరోజు మనందరిని కూడా పిల్లరా, మనము చేసిన దానికి, మనం తీర్చలేని దానికి ప్రభు వెల చెల్లించాడు.
అంటే మనం కట్టలేము, దాని యొక్క పాపమునికి రావాల్సిన మూల్యాన్ని మనం చెల్లించలేము. కానీ మన స్థానంలో యేసయ్య వెల చెల్లించి మీరు అప్పు కట్టన అవసరం లేదు, నేను కట్టేశాను వెళ్ళిపోండి అని మనల్ని దేవుడు విడుదల చేశాడనమాట మనందరినీ. అంటే మన కోసం యేసయ్య కలవరశిలలో బలియాగం అయ్యాడు అనమాట. అంటే మన అప్పుని, మన వెలని యేసయ్య సిలువలో వెల చెల్లించాడనమాట. అంటే మనం తప్పు చేసిన మనల్ని జైల్లో పెట్టారన్నమాట. ఒక భాషలో చెప్పాలంటే జైల్లో పెడితే మనకు ఫైన్ వేశారన్నమాట. మీరు ఇంత డబ్బు కట్టండి అని చెప్పారు. ఫైన్ కట్టలేని స్థితిలో ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు కోర్టు వారు కూడా ఎవరైనా నేరం చేశారనుకోండి వాళ్ళకి ఫైన్ వేస్తారు అండ్ జైలు శిక్ష కూడా వేస్తారన్నమాట. తెలుసా? ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి కొంత ఫైన్ వేస్తారు, అంటే అమౌంట్ కట్టమంటారు. అమౌంట్తో పాటు జైలు శిక్ష కూడా వేస్తారన్నమాట. జైలు శిక్ష అనుభవించాలి, రెండోదిగా డబ్బులు కూడా కట్టాలంటారన్నమాట. అర్థమైందా? అట్లాగే మనం కూడా పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి పిల్లరా మనకు కూడా ఒక ఫైన్ పడింది. ఆ ఫైన్ కట్టలేని స్థితిలో మనందరం ఉన్నామన్నమాట. అయితే ఏ విధంగా అయితే ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి క్షమించాడో మనందరం కూడా క్షమించబడిన వారం పిల్లరా. అర్థమైందా? ఇప్పుడు క్షమించబడిన మనం ఏం చేయాలి? యేసయ్యని చేయాలి, ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి. అందుకే ప్రభు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడో అది మనకి కూడా వర్తిస్తుందన్నమాట. ఆ తర్వాత చూద్దాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదముకు నీళ్ళు ఇవ్వలేదు. యేసయ్యని ఇంటికి పిలిచాడు, యేసయ్య వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నాడు? ఈ సీమోను ఎవరి వైపు చూస్తున్నాడు? పాపములో ఉన్న స్త్రీ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య ఉన్నాడు అండ్ పాపాత్మురాలు స్త్రీలు ఉందన్నమాట. తన దుష్టంతా ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? యేసయ్య మీద ఉందా? స్త్రీ వైపు చూస్తున్నాడు. ఏమో పాపాత్మురాలు కదా, అసలు నా ఇంట్లోకి ఎలా వచ్చింది, ఎవరు పిలిచారు ఆమెకి, అసలు ఎందుకు రానిచ్చారు అన్నట్టుగా కోపంగా చూస్తున్నాడేమో. ఇక ప్రభు ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోయాడు. ఒకవేళ ప్రభువు లేకపోతే జుట్టు పట్టి ఈడ్చుకొని బయటికి లాగేసేవాడేమో ఈ సీమోను. మనసులో ఇలా ఆ విధంగా అనుకున్న వ్యక్తి బహుశా అలా పని కూడా చేసేవాడేమో మనకి తెలియదు. ఎందుకంటే ఆమె పాపాత్మురాలు కదా, ఏమైనా ఎలా తాకనెత్తున్నాడు అనుకున్న ఆ వ్యక్తి బహుశా ఇంట్లో రానికుండా వెలగొట్టేవాడేమో. అర్థం పిల్లరా? ప్రభు అన్నాడు, సీమోను ఈ స్త్రీ వైపు చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదానికి ఏమి ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. అంటే నువ్వేం చేయలేదు? నీ పాపాల కోసము పశ్చాత్తాపడలేదు అంటున్నాడు ప్రభు. మాట్లాడిన ప్రేమని సహోదరుడా, ఈరోజు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నమాట. ఒక వ్యక్తి ఏమో క్షమించబడిన వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఏమో క్షమించబడిన వ్యక్తి. ఒక వ్యక్తి యేసయ్యని పిలిచాడు, ఆ వ్యక్తి జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. ఇంకొకరు యేసయ్య పిలవకపోయినా యేసయ్య ఎక్కడ ఉన్నారో తెలుసుకొని యేసయ్య దగ్గరకు వచ్చి తన జీవితాన్ని మార్చుకున్న స్త్రీని మనం చూస్తున్నాం. ఇంకొకళ్ళేమో సీమోన్. ఈ సీమోన్ ఏం చేశాడు? యేసయ్య ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఏమి ఇవ్వలేదంట, నీళ్ళు ఇవ్వలేదంటున్నాడు. నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే ఇక్కడ ప్రభు చెప్పే దీన్ని ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకుంటే ఈ సీమోను ఏం చేయలేదంటే తన పాపాల కోసం పశ్చాత్తాపడలేదు. అర్థమైనా? ఆమె తన పాపాల కోసము ఎవరు చూస్తున్నా కానీ, ఎవరు ఏమనుకున్నా కానీ, ఎంతమంది ఇక్కడ పురుషులు ఉన్నా కానీ ఏమైనా పర్వాలేదు, నా పాపాన్ని ఒప్పుకుంటారని సిగ్గుపడకుండా, భయపడకుండా, మొహాడుపడకుండా తన ప్రతి పాపాన్ని కూడా మరి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్ళు కార్చింది. చూసారు పిల్లరా? కానీ సీమోను ఇంటికైతే పిలిచాడు కానీ, ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని కన్నీళ్ళు గార్చాడా పిల్లరా? చెప్పండి. తను కూడా పాపంలో ఉన్నవాడే. ప్రభు చెప్పాడు ఇద్దరు కూడా అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్నారని చెప్పాడు. అతను కూడా అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు, సీమోను కూడా. కానీ తన కూడా పాపంలో ఉన్నాడు. కానీ తన పాపల కోసం పశ్చాత్తాపడ్డాడా? చెప్పండి పిల్లరా? ప్రభునైతే పిలిచాడు, భోజనం పెట్టాడు, కానీ తన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నాడా? చెప్పండి. ఈరోజు చాలామంది కూడా అలాగే చేస్తారు. ప్రభుకి అన్నీ ఇస్తారు, కానుకలు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, కానీ యేసయ్యకి మాత్రం జీవితాన్ని ఇవ్వరనమాట. యేసయ్యకి దేవుని సేవకు అన్ని ఇస్తుంటారు, కానీ వాళ్ళ జీవితాన్ని ప్రభుకి ఇవ్వరు. అర్థం లేదా? దేవునికి వాళ్ళ జీవితాన్ని ఇవ్వరు. ఈ సీమోను కూడా తన పాపాలను ఏం చేయలేదు, పశ్చాత్తాపడలేదు. తన పాపల కొరకు పశ్చాత్తాపడలేదు. ప్రభు అన్నాడు, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదం తడిపి తన తల ఎంట్రుకలతో తుడుచును. నీవు నన్ను ఏం చేయలేదు,
ముద్దు పెట్టుకొనలేదు ప్రభు అన్నాడు. ఏమని సహోదరుడా, ఆ రోజు సీమోను కూడా యేసుని ముద్దు పెట్టుకోలేదు అంటే ప్రేమించలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన దైవ ప్రవక్తగా పిలువబడుతున్నాడు కాబట్టి ఆయన వాళ్ళ ఇంట్లోకి వస్తే ఆశీర్వాదం ఉంటుందని భావించాడేమో తెలియదు, కానీ యేసయ్యని అయితే పిలిచాడు, కానీ యేసయ్యని మాత్రమైతే ప్రేమించలేదు. యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. అంటే ప్రభు అంటే ప్రేమ లేనివాడుగా ఉన్నాడు. మరి మాట్లాడినా ప్రేమని సహోదరుడా, నువ్వు కూడా సీమోన్లా ఉంటున్నావా? నువ్వు కూడా యేసయ్యని ప్రేమించేవాడిగా ఉన్నావా? ప్రేమించేవాడిగా ఉన్నావా? ప్రేమించిన వాడిగా ఉన్నావా? ఎవరిగా ఉన్నావు ఆలోచించే. ఒకవేళ ప్రభు నీ ఇంటికి వస్తే ఒక గొప్ప పేరు వస్తుందేమో, నీ ఇంటికి వస్తే నువ్వు సెలబ్రిటీ అవుతావని చాలా. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, లేకపోతే ఒక పదవిలో ఉన్న వ్యక్తి మీ ఇంటికి వచ్చాడనుకో, మీ ఊరు మీ పేరు ఫేమస్ అయిద్దా కదా చెప్పండి. ఇప్పుడు మీ ఇంటికి నరేంద్ర మోడీ వచ్చాడనుకోండి, మన ప్రధానమంత్రి, అర్థం ఆయన వస్తే మీ పేరు అన్ని పేపర్లో వచ్చిద్ది, మీ గురించి అన్ని న్యూస్ ఛానల్లో వచ్చిద్ది, అవును కదా? ఆయన బట్టి మీరు కూడా ఫేమస్ అవుతారా గారా చెప్పండి. మీ ఊరు, మీ జిల్లా, మీ మండలం అన్నీ కూడా మొత్తం కూడా న్యూస్లో వస్తూ ఉంటాయి అన్నమాట, అవును కదా? ఒకళ్ళ బహుశా మరి అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడేమో తెలియదు ఈ సీమోను. కానీ ప్రభుని మాత్రము ప్రేమించలేదు పిల్లరా. ప్రభునైతే ఇంటికి పిలుచుకున్నాడే కానీ ప్రభుని హృదయంలోకి పిలవలేకపోయాడు. ఇంట్లోకి అయితే పిలుచుకున్నాడు కానీ తన యొక్క హృదయం అనే ఇంట్లోకి యేసయ్యని ఆహ్వానించలేకపోయాడు. మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, యేసయ్యనైతే నోటితో పిలుస్తున్నావు కానీ నువ్వు హృదయంలోకి ప్రభుని ఆహ్వానించావా? ఆలోచించి. ప్రభు అన్నాడు ఆ రోజు సీమోన్ తోటి, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు సీమోను అని అంటున్నాడు. తర్వాత నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఏమి నా పాదను ముద్దు పెట్టుకుంటా మానలేదు. చూసారా, ప్రభు వారి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి యేసయ్య పాదను ముద్దు పెట్టుకునేట మానలేదంట. ఎందుకని? యేసయ్యని అంతగా ప్రేమించింది ఆమె, అంతగా ప్రేమించింది. కానీ సీమోను ప్రేమించాడా? ఆమె ప్రేమించిన దాంట్లో కొంచెమైనా ప్రేమించాడా? వాళ్ళు ఏమనుకుంటున్నాడు? ఆమె పాపాత్మురాలు కదా, నేను నీతిమంతుడుగా అనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది ఇలాంటి ప్రజలు ఉన్నారు ప్లేరా. నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచోన్ని అనుకొని ఎదుటి వాళ్ళని నీచంగా చూసే వాళ్ళు అనేకులు ఉన్నారు. మాట్లాడినా ప్రేమైన సహోదరుడా, నువ్వు కూడా సీమోన్లా ఉన్నావా? నువ్వు కూడా ఇతను చూసి ఆమె పాపాత్మురాలు, అతను పాపాత్ముడు, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుని నువ్వు కూడా అనుకున్నావా? ఆలోచించండి ప్లేరా. ఈరోజు చాలా మంది కూడా సీమోన్ లాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు సంఘంలో, క్రైస్తవంలో చాలా మంది ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, ఎదుటి వాళ్ళే పాపులు, ఎదుటి వాళ్ళు వ్యభిచారులు, ఎదుటి వాళ్ళ ఇంకా భయంకరమైన పాపులు అనుకుని వాళ్ళ నీచంగా చూసే వాళ్ళు అనేకులు ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు ప్లేరా? సీమోన్లా ఉన్నారా? యేసయ్య ఇంటికి వస్తే కనీసం ఏం చేయలేదు, ముద్దు కూడా పెట్టలేదు. పిలిచాడు ఇంటికి. ప్రభు అంటే ఏం లేదు, ప్రేమ లేదు. వచ్చిన కాడి నుంచి యేసయ్యని ముద్దు పెడుతూ ఉంది. అంటే ప్రభుని ప్రేమిస్తూ ఉంది. ఆమె ముద్దు పెట్టుకుంటే మానలేదు. అక్కడ ఎంత మంది ఉన్నా కానీ సిగ్గుపడిందా ఆ స్త్రీ? ఆలోచించలేరా? ఒకప్పుడు పాపం చేయడానికి సిగ్గుపడలే స్త్రీ ఈరోజు అందరి ఎదుట యేసయ్యని ముద్దు పెట్టుకోవడానికి కూడా సిగ్గుపడలేదు. నిజమే పిల్లరా, చాలా మంది కూడా పాపం చేయడానికి భయపడరు కానీ, పాపం చేయడానికి సిగ్గుపడరు కానీ యేసయ్య దగ్గర రావడానికి సిగ్గుపడతా ఉంటారు. యేసయ్య నమ్ముకోవడానికి భయపడిపోతూ ఉంటారు. మందిరానికి వెళ్ళటానికి భయపడిపోతూ ఉంటారు. బాప్టిజం తీసుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. పాట పాడటానికి భయపడిపోతుంటారు. సాక్ష్యం చెప్పడానికి భయపడిపోతుంటారు. పాపం చేయడానికైతే పిల్లరా భయం ఉంటుందా? భయమే ఉండదు. తప్పు చేయడానికి భయమే ఉండదు. కానీ యేసయ్య గురించి ఏదైనా చేయడానికి సిగ్గు, భయం, అమ్మో ఎవరైనా అనుకుంటారేమో, ఎవరైనా చూస్తారేమో, ఎవరికైనా తెలిసిద్దేమో అని అలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ ఆ స్త్రీ మాత్రం పిల్లరా, ఒకప్పుడు నేను పాపం చేశాను పబ్లిక్గా, కానీ ఈరోజు నా దేవుని కూడా అదే పబ్లిక్గా నేను ముద్దు పెట్టుకుంటాను. ప్రభు నేను ప్రేమిస్తానని యేసయ్యని అంతగా ముద్దు పెట్టుకుంది. ప్రభు అన్నాడు, నీవు నూనెతో నా తల అంటలేదు. అంటే ప్రభుకి ఇవ్వటానికి ఇష్టపడలేదు. అర్థం లేదు. భోజనానికి ఇది పిలిచాడు కానీ నూనెతో తల అంటలేదంటే దాని ఉద్దేశం ఏంటి? ప్రభుకి కనీసం ఇవ్వటానికి కూడా ఏమీ ఇష్టపడలేదు. కానీ ఈమె నా పాదములకు అత్తర పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక
ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెబుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని నీతో అనెను. చూసారు పిల్లలు, ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఒకరి పాపాలు క్షమించబడ్డాయి, మరొకరి పాపాలు క్షమించబడాలి. ఎందుకంటే ఆమె విస్తారముగా యేసుని ప్రేమించింది. ఇప్పుడు ఒకప్పుడు పాపాన్ని ప్రేమించిన స్త్రీ ఇప్పుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించింది? యేసుని ఎక్కువగా ప్రేమించింది. ఆమె పాపాలు ఒప్పుకుంది కాబట్టి ఆ కారణం చేత ఏమైంది తెలుసా? ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ప్రభు అన్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడవని ఆమెతో చెప్పాడు. ఈ ప్రియమైన సహోదరి సహోదరా, నీ పాపాలు క్షమించబడ్డాయా? ప్రభు నీతో చెప్పాడా? నీ పాపాలు క్షమించబడేవని ప్రభు నీతో చెప్పాడా? ఈరోజు చాలామంది పాపాలు క్షమించబడకుండానే యేసయ్య బిడ్డలుగా క్రైస్తవులుగా చలామణి అయిపోతుంటారు. ఇంతకు మీ పాపాలు క్షమించబడే పిల్లరా? నీ పాపాలను ఒప్పుకుంటే దేవుని పాపాలు క్షమించబడ్డావని దేవునితో మాట్లాడతాడు పిల్లరా. మాట్లాడాడు ఎప్పుడన్నా? ఇంతకు మీ పాపాలు క్షమించాను అని దేవుడు మీతో మాట్లాడా? ఇంతకు మీరు ఒప్పుకున్నారా మీ పాపాల కోసము? ఒప్పుకున్నారు పిల్లరా? నా జీవితంలో నేను కూడా నా పాపాలు ఒప్పుకున్నాను. మొదటిసారి ప్రభు నా పాపాలు ఒప్పుకోవంటే నేను ఏదో ఒప్పుకున్నాను, అట్లా ఒప్పుకోవాలి కదా అన్నట్టుగా. అసలు ఫస్ట్ సారి నేనేమనుకున్నా అంటే నేనే పాపం చేశాను ప్రభా, నేను ఏ పాపం చేయలేదు అనుకున్నాను. తర్వాత దేవుడు నన్ను సంధిస్తూ ఉన్నాడు. నీ పాపాలు ఒప్పుకో కుమారుడా అని దేవుడు నన్ను సంధిస్తూ ఉన్నాడు. మొదటగా నా పాపాలు ఒప్పుకున్నాను, ఏదో ఒప్పుకోవాలన్నట్టుగా ఒప్పుకున్నాను. అలా ఒప్పుకున్నానే కానీ హృదయపూర్వకంగా హృదయం అంతరంగంలోంచి నేను పశ్చాత్తాపడలేదు, లోతైన పశ్చాత్తాపం లేదు. అసలు సరిగా పాపాలు ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకోవడానికి ఏదో చెప్పినా అనమాట. మళ్ళా దేవుడు నన్ను వదిలిపెట్టలా, నీ పాపాలు ఒప్పుకోను ఆయన అన్నాడు. మళ్ళా అలాగే చేస్తారనమాట. కానీ మూడోసారి మధ్యాహ్న సమయంలో ఆ రోజు ఒంటరిగా ఇంట్లోనే ఉన్నానమాట. దగ్గర ఇంచుమించు 2-2:30 గంటల సమయంలో, ఎవరు లేని సమయంలో, అది 18 సంవత్సరాల వయసు సమయంలో పిల్లరా, నా పాపల కోసం ఒక చిన్న పిల్లవాడు వలె కన్నీళ్ళు కాస్తూ ప్రతి చేసిన తెలిసి తెలియక చేసిన ప్రతి దేవుని దృష్టికి ఏది తప్పుగా ఉందో వాటన్నిటిని కూడా నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు ఆ రోజే దేవుడు యెషయా గ్రంథం ద్వారా, యాకోబు నా వైపు తిరుగు, నీ పాపాలు క్షమించాను, మంచి విడిపోనట్లుగా నీ పాపాలు విడిపోయినవి, నువ్వు నా సేవకుడువు అని దేవుడు ఆ రోజు మధ్యాహ్న కాల సమయంలో దైవ వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు పిల్లలు. ఆ తర్వాత దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మరలా స్వప్నంలో ఒకరోజు ఒక దేవుని సేవకుడి రూపంలో, అయ్యా నీకు దేవుడు అంటే ఇష్టం ఉంది, కానీ నీలో ఇంకా ఒక లోపం ఉంది, ఒక తప్పు ఉంది, దాన్ని కూడా ఒప్పుకొని ఒక దేవుని సేవకుడి రూపంలో ప్రభు వచ్చి ఆ రాత్రికాల సమయంలో స్వప్నంలో కలలో దేవుడు మాట్లాడాడు. ఆ విషయాన్ని కూడా నేను ఒప్పుకున్నాను. తర్వాత దేవునికి నాకు సంబంధం ఏర్పడింది. చాలామంది పిల్లలు ఆ పాపాలను దాచిపెట్టుకుంటారు. నీ పాపాలు క్షమించబడ్డవని నువ్వు అనుకోవటం కాదు, దేవుడు నోట నుండి లేదా ఆయన వాక్యం నుండి నీకు నిర్ధారణ రావాలి. అర్థం పిల్లరా, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేదా స్వప్నం ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా నీ పాపలు క్షమించాను అని దేవుడు తన ఏదో విధంగా నీకు కన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. అలా మీకు జరిగిందా లేదా పిల్లరా? జరిగిందా మీకు? మీ జీవితంలో అలాంటి అనుభవం జరిగిందా లేదా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాం. ఒకవేళ జరగలేదు అంటే మీ పాపాల్లో మీరు సరిగా ఒప్పుకోలేరు. ఒప్పుకున్నారు కానీ లోతైన పశ్చాత్తాపం మీలో జరగలేదు. ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకున్నారు అంతే. కానీ ప్రభు దగ్గర నుంచి జవాబు రాలేదంటే ఇంకా మీలో ఏదో దాగి ఉన్నాయి. అదే నేను కూడా మొదటిసారి ఒప్పుకున్నాను, దేవుడు నీ పాపలు క్షమించని చెప్పలా. రెండోసారి ఒప్పుకున్నాను, దేవుడు నీ పాపలు క్షమించని చెప్పలా. ఎప్పుడు చెప్పాడు? మూడోసారి. ఎప్పుడు? లోతైన పశ్చాత్తాపడ్డా, ఒక పసిపిల్లవాడు వాళ్ళ కన్నీళ్లు కార్చినప్పుడు, అప్పుడు దేవుని సన్నిధిలో గుండెలు పగిలిపోయే విధంగా, అంటే ఆ విధంగా లోతుగా పశ్చాత్తాపడ్డా. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నీ మాట వింటానయ్యని ఒక పసిపిల్లవాడు వల్లే దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నుంచి దేవునితో నాకు రిలేషన్ ఏర్పడింది అన్నమాట. అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడటము ప్రారంభమైంది. అంతకుముందులా దేవునికి నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు నా ప్రార్థన
వినలేదు. ఎందుకు వినలేదంటే నాకు నా ప్రార్థన దేవుడు యెషయా గ్రంథం 59 అధ్యాయం ప్రకారముగా 1-2 వచనాల ప్రకారముగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, విననేరక ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు, మీకు సహాయం చేయడానికి నా చేతులు కొరచకాలేదు, మీకు నాకు మీ దోషముల హల్లెలూయా పరిశుద్ధ ఆత్మదేవుడా ప్రభా మీకు స్తోత్రం అలా మీకు అడ్డుగా వచ్చిన దేవుడు సెలవిస్తూ వచ్చాడనమాట. అందువల్ల పిల్లరా మన పాపాలు దేవునికి అడ్డుగా వచ్చినప్పుడు, మన దోషాలు దేవునికి అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అర్థమైందా? కాబట్టి పిల్లరా ఆ రోజు ప్రభు ఆమెతో చెప్పాడు, నీ పాపలు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చున్న వారందరూ పాపాలు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధాన గల దానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. చూస్తారు పిల్లరా, ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలు క్షమించబడి సమాధానంతో వెళ్ళిపోయింది. అంతకు మొదలు తన జీవితం ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు జీవితంలో, సమాధానం లేదు. ఎందుకు లేదు? తన జీవితంలో యేసయ్య లేడు కాబట్టి, రక్షకుడు లేడు కాబట్టి, రక్షణ లేదు కాబట్టి తన జీవితంలో ఉన్నదంతా కూడా ఏంటి? పాపమే ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే తన జీవితంలో ఏం లేదు పిల్లరా, సమాధానం లేదు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. ప్రియమైన సహోదరుడా, ఈరోజు ఈ సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఎదుట పెడుతున్నాడు ఈ సమయంలో దేవుడు. ఒక వ్యక్తి ఏమో ఒకలేమో క్షమించబడ్డారు, ఒకలేమో క్షమించబడకుండా అలాగే ఉండిపోయారు. మరి సీమోను అనే వ్యక్తి క్షమించబడలేదు, తమ పాపాల కోసం పశ్చాత్తాపడలేదు. ఎదుటి వాళ్ళని చూసి అనుకుంటున్నాడు, ఏమో పాపాత్మురాలు అనుకున్నాడు, కానీ నేను కూడా పాపినే, నేను కూడా పాపాత్ముడిని అని గుర్తించలేకపోయాడు. ఏం మాట్లాడిన ప్రియమైన సహోదరు, నువ్వు కూడా అనుకున్నావేమో ఎదుటి వాళ్ళని చూసి పలానా వ్యక్తి పాపి, పలానా వ్యక్తి పాపాత్ముడు, పలానా ఆమె పాపాత్మురాలు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎందుకు నువ్వు పాపివని గుర్తించావా? నీలో పాపం ఉందని గుర్తించావా? నీ పాపముల కోసం నువ్వు పశ్చాత్తాపడ్డావా? ప్రియమైన సహోదరా, ఎంతకాలము ఆ సీమోన్లా ఉంటావు. సీమోన్ అయితే యేసయ్యను పిలిచాడు కానీ తన హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించలేకపోయాడు. యేసయ్యను ఇంటికైతే పిలిచాడు కానీ తన హృదయంలో యేసయ్యకు చోటు లేదు. ఒకవేళ ఈరోజు ఎంతకాలము ప్రభుని నువ్వు పిలుస్తున్నావు, ఆయనకు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఇంతకు నీ హృదయంలో యేసయ్యకు చోటు ఉందా? ఇంతకు నీ హృదయంలో యేసయ్యకు చోటు ఉందా? ప్రియమైన సహోదరా, నీ హృదయంలో నెమ్మది ఉందా? దేవుని పాపాలు క్షమించబడ్డావని నీకు నమ్మకం ఉందా? అటువంటి రుజువులు ఉన్నాయా? చెప్పగలుగుతావా? రేపు నువ్వు నా ప్రభు ఇదిగో నా పాపలు క్షమించాడు అని చెప్పగలుగుతావా? ఆ స్త్రీ చెప్పగలిగిద్ది, పాపాత్మురాల స్త్రీ చెప్పగలిగిద్ది, ఇదిగో యేసయ్య ఒక దినాన ఆ పరిసెడి ఇంట్లో ఉన్నప్పుడు నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళాను, నా పాపాలను ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, ఆ రోజు నా ప్రభు నా పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు, పాపలు క్షమించాడు అని చెప్పాడు అని ఆమె సంతోషించగలిగిద్ది. అటువంటి సంతోషము, రక్షణ, ఆనందము నీకుందా? ప్రేమైన సహోదరా, మరి ఏం చేస్తాం? ఏం చేస్తారు పిల్లరా? ఆ సీమోను వలె ఉండిపోతారా? లేకపోతే ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏమైంది పిల్లలు? ఇప్పుడు నీతిమంతురాలుగా మారిపోయింది. ఆమె ఎలా వచ్చింది? యేసయ్య దగ్గరికి పాపాత్మురాలుగా వచ్చింది. ఎలా వెళ్ళిపోయింది? నీతిమంతురాలుగా వెళ్ళిపోయింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా వస్తాం తెలుసా పిల్లరా? పాపములో వస్తాం, శాపములో వస్తాం, రోగంలో వస్తాం. కానీ వెళ్ళిపోయాడు ఎలా వెళ్తాం తెలుసా? నీతిమంతురాలు అవుతాం. పాపులను దేవుడు పరిశుద్ధులుగా చేయగల గొప్ప దేవుడు అనమాట. కాబట్టి పిల్లరా, నువ్వు ఇంకా పాపాత్మురాలుగా ఉండకూడదని దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను నీ పాపాలను క్షమించాలని నన్ను సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆ పాపాత్మురాల స్త్రీ వలె నీ పాపాలను ఒప్పుకుంటే, నీ పాపాలని కోసం నువ్వు పశ్చాత్తాపడితే, నీ పాపాల కోసం నువ్వు కన్నీళ్లు కాస్తే, ప్రియమైన సహోదరా, ఈ సమయంలో ఆ రోజు ఏ విధంగా అయితే నీ పాపాలు క్షమించబడ్డవి అని ఆమెతో చెప్పినట్టుగా ఈరోజు అదే మాట యేసయ్య నీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ పాపాలను ఒప్పుకుంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న పిల్లరా, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేస్తారు? ఒప్పుకుంటావా? దాచిపెడతావా? విడిచిపెడతావా? లేకపోతే యేసయ్యనే వదులుకొని వెళ్ళిపోతావా? ఎవరిలా ఉంటావు?
తిమోన్లా ఉంటావా ప్రియమైన సహోదరి సహోదరుడా, లేకపోతే పాపాత్మురాలైన స్త్రీలా ఉంటావా? పాపాత్మురాలైన స్త్రీ ఇప్పుడు ఎవరు? ఆమె నీతిమంతురాలు, ప్రభు రక్తం చేత కడగబడిన స్త్రీ, ప్రభు చేత క్షమించబడిన స్త్రీ, ఆమె విశ్వాసి, ఇప్పుడు దేవుని బిడ్డగా మారిపోయింది. కానీ ఆ సీమోను మాత్రము అలాగే ఉండిపోయాడు. ఎవరిలా ఉంటారు? ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? క్షమించబడి నీతిమంతురాలుగా మారాలనుకుంటున్నారా? లేకపోతే ఆ యొక్క సీమోను వలె క్షమించబడకుండా, యేసుని ప్రేమించకుండా, ఏదో పైన యేసుని పిలిచి భోజనం పెట్టినట్టుగానే ఈ లోకంలో ఏదో యేసు ప్రభు నమ్ముకున్నామన్నట్టుగా నమ్ముకొని రేపు నిత్య నరకానికి వెళ్తారా? ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఒకవేళ మీరు కూడా నేను కూడా పాపాత్మురాలు స్త్రీ లాంటి వాడినే ప్రభా, నాలో కూడా పాపం ఉందయ్యా అని పాపాత్మురాలు స్త్రీ ఏ విధంగా అయితే ప్రభు దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకుందో, ఈ సమయంలో మరి మిమ్మల్ని మీరు మీ పాపాల కోసం పశ్చాత్తాపడినట్లయితే, మీ పాపాల కోసము ప్రాయశ్చిత్తపడినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు. దయచేసి పిల్లరా, మరింతవరకు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి సమయంలో ప్రభుతో మనం మాట్లాడదాం. ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు కదా, ఈ సమయంలో మనము ప్రభుత్వం మాట్లాడదాం. పిల్లరా, దయచేసి మీరు ఉన్న చోట మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. పిల్లరా, ఈ సమయంలో మీరు ఉన్న చోట మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుని ఉన్న వాక్యాన్ని బట్టి మరి పాపాత్మురాల స్త్రీ యేసయ్య ఎక్కడ ఉన్నాడో అని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి తన పాపాల కోసం పశ్చాత్తాపడింది. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, మరి నీ పాపాల కోసం నువ్వు పశ్చాత్తాపడతావా? లేకపోతే సీమోను వలె నువ్వు ఉండిపోతావా? పాపాత్మురాల స్త్రీ తన పాపాల విషయమై ఎంతగానో పశ్చాత్తాపడింది. ఎంతగా అంటే కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది. ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, నీ కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగు. ఈ సమయంలో ఒకవేళ నువ్వు కూడా పాపం చేసి నీ గుండె కూడా రాయిలా మారిపోయిందా? కన్నీళ్ళు రావట్లేదా? ఒక్కసారి నరకం వైపు చూడు. నరకం భయంకరమైన నరకం. ప్రియమైన సహోదరుడా, కన్నీళ్ళు కారువు. నీ పాపల కోసం పశ్చాత్తాపడు. ఆ స్త్రీ కన్నీళ్ళు కార్చింది, గుండె పగిలిపోయేంతగా కన్నీళ్ళు కార్చింది. ఎంతగా కార్చిందంటే యేసయ్య పాదాలు తడిపి అంతగా కార్చింది. కనీసం ఇంచుమించు ఒక గ్లాసుడైన కన్నీళ్ళు కార్చింది. యేసయ్య పాదాలు తడిపింది తన కన్నీళ్ళతో. ప్రియమైన సహోదరుడా, ఈ సమయంలో నువ్వు కూడా నీ పాపాల విషయమై నీ కన్నీళ్ళతో యేసయ్య పాదాలు తడుపు. ప్రభువా, నేను పాపినని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రియమైన సహోదరుడా, లేకపోతే సీమోను వలె నువ్వు కూడా ఎదుటి వాళ్ళ వైపు చూస్తున్నావా? సీమోను పాపాత్మురాల వైపు, స్త్రీ వైపు చూశాడే కానీ తను చూసుకోలేకపోయాడు. తనలో ఉన్న లోపాలను చూసుకోలేకపోయాడు. అయ్యో నేను పాపినే అని యేసయ్య వైపు చూడకుండా ఆమె స్త్రీ వైపు చూశాడు. ప్రియమైన సహోదరుడా, నువ్వు యేసయ్య వైపు చూసినప్పుడే నీ స్థితిని నువ్వు గుర్తిస్తావు. యేసయ్య వైపును చూసినప్పుడే నీ యొక్క పాపమేంటో నీకు బయటపడుద్ది. లేకపోతే నువ్వు కూడా సీమోను వలె ఎదుటి వాళ్ళ వైపు చూసినంత కాలము నువ్వు మంచివాడుగానే, మంచిదానివిగానే నీకు కనిపిస్తాది. సీమోను కూడా అనుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాల స్త్రీ కదా, ఏమని ఎలా తాకనిస్తున్నాడు, ఏమి ఎలా వచ్చిందో నా ఇంట్లోకి అన్నట్టుగా అనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, నువ్వు కూడా సీమోను వలె ఎదుటి వాళ్ళ వైపు చూస్తున్నావు, కానీ నువ్వు చూసుకుంటున్నావా? నీలో ఉన్న పాపాన్ని నువ్వు చూసుకుంటున్నావా? నీలో ఉన్న లోపాన్ని నువ్వు చూసుకున్నావా? ప్రియమైన సహోదరుడా, ఆలోచించే. ఎవరిలా ఉంటావు? సీమోనులా ఉంటావా? పాపాత్మురాల స్త్రీ వలె. పాపాత్మురాల స్త్రీ తన పాపాలని ప్రభువులో యథార్థంగా ఒప్పుకుంది. తన పాపం చేసిన స్త్రీ ప్రభు పాదాల దగ్గర పడి కన్నీళ్లు కార్చింది. ఎంతగా కన్నీళ్లు కార్చిందంటే ఆ కన్నీళ్లతో యేసయ్య పాదాలని తడిపింది. ప్రియమైన సహోదరుడా, తడుపుతున్నావా యేసయ్య పాదాలని కన్నీళ్లతో? ఈ సమయంలో తడుపు. ఈ సమయంలో కన్నీళ్లు కార్చు. ప్రియమైన సహోదరుడా, నువ్వు కన్నీళ్లు కారు. నీ బండ లాంటి హృదయము పగిలిపోవాలి. ఈ సమయంలో కన్నీళ్లు కారు. యేసయ్యా, నేను పాపినయ్యా, నేను సీమోనులా ఉన్నానయ్యా, నాలో ఉన్న పాపానైతే నేను చూడట్లేదు, కానీ
ఎదుటిలో ఉన్న ఎదుటి వారిలో ఉన్న పాపాన్ని చూస్తున్నానయ్యా. ప్రియమైన సహోదరా, సీమోన్లా ఉండకాకు. సీమోన్ ఇంటికి అయితే పిలిచాడు కానీ తన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వలేదు. తన పాపాలు క్షమించబడలేదు. ప్రియమైన సహోదరా, నువ్వు కూడా సీమోన్లా ఉన్నావా? ఆటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నీ హృదయంలో యేసయ్య చోటు లేకపోతే ఏం సుఖం? నీ హృదయంలో యేసయ్యకు చోటు లేకపోతే ఏం సుఖం? ప్రియమైన సహోదరా, ఆమె పాదాలతో యేసయ్య పాదాలని కన్నీళ్ళతో కడిగి తన ఎంట్రుకలతో యేసయ్యని పాదాలు తుడిచింది. అంటే యేసయ్యకి తన జీవితాన్ని సమర్పించింది. ప్రియమైన సహోదరా, మొదటిగా నీ పాపాలు ఒప్పుకో. రెండోదిగా నీ జీవితాన్ని, సమస్తాన్ని, సర్వాన్ని యేసయ్యకి అప్పగించు. నీ జీవితాన్ని, ఇదిగో ప్రభా, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానయ్యా అని జీవితాన్ని యేసయ్యకి అప్పగించు. ప్రియమైన సహోదరా, యేసయ్యకి అప్పగించాను అంటున్నావు, ఇంకా నీ జీవితంలో పాపానికి చోటిస్తున్నావా? శరీరపరమైన వాటికి చోటిస్తున్నావా? ఆ రోజు పాపాత్మురాలైన స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టి వచ్చింది యేసయ్య దగ్గరికి. తన బ్రతుకు మారాలని యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎగను పాపాత్మురాలుగా బ్రతకూడదు, నీతిమంతురాలుగా బ్రతకాలి, నా దేశయ్య బిడ్డగా బ్రతకాలి, నా తండ్రి బిడ్డగా నేను బ్రతకాలని తన జీవితాన్ని మార్చగల యేసయ్య దగ్గరికి వచ్చింది. ప్రియమైన సహోదరా, ఈరోజు దేవుడు నిన్ను కూడా, నీ జీవితాన్ని కూడా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ రోజు ఏ విధంగా అయితే పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి తన పశ్చాత్తాపడిందో, ఈరోజు నువ్వు కూడా నువ్వున్న చోట మోకరించి పశ్చాత్తాపడగలిగితే, కన్నీళ్లు కార్చగలిగితే, నీ కన్నీళ్ళతో యేసయ్య పాదాలు తడపగలిగితే, ఈరోజు నువ్వు కూడా క్షమించబడి సమాధాన గల వాడివై నువ్వు వెళ్ళిపోలే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రేమని సహోదరా, ఆ స్త్రీ ఏ విధంగా తన పాపాలు పశ్చాత్తాపడు, ఈ సమయంలో నువ్వు కూడా నీ పాపాల కోసం పశ్చాత్తాపడు. సీమోను వల్లే ఎదుటి వాళ్ళ వైపు చూడకాకు. పేతురు యేసయ్య అంటున్నాడు, సీమోను, నేను నీ ఇంట్లోకి వచ్చాను, నువ్వు నా వైపు చూడకుండా ఈ స్త్రీ వైపు చూస్తున్నావేంటయ్యా అంటున్నాడు. ప్రియమైన సహోదరా, నువ్వు యేసయ్య వైపు చూస్తే, యేసయ్య వైపు చూస్తే నీ రహస్య పాపాలు బయటపడతాయి. నువ్వు యేసయ్య వైపు చూస్తే నీలో ఉన్న పాపాలన్నీ బయటకు వస్తాయి. నువ్వు యేసయ్య వైపు చూడట్లేదు కాబట్టే నువ్వు అనుకుంటున్నావు, ఆ పరిశుద్ధుడి వల్ల నువ్వు కూడా అనుకుంటున్నావు ఏంటో తెలుసా, నేను కూడా పరిశుద్ధురాలని, నీతిమంతునని నువ్వు మోసం చేసుకుంటున్నావు. కానీ ఆ స్త్రీ మాత్రం యేసయ్య వైపు చూసింది కాబట్టే తన బ్రతుకు బయటపడింది, తన జీవితం ఏంటో గుర్తించింది, తను ఏ స్థితిలో ఉందో గ్రహించగలిగింది. ఈరోజు నువ్వు కూడా ఏ స్థితిలో ఉన్నావో గ్రహించు. ప్రియమైన సహోదరా, నీకున్న ప్రతి పాపాలను ఒప్పుకో, ఈ సమయంలో విడిచిపెట్టు. రెండోదిగా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించు. ఆమె తన పాపాల కోసం పశ్చాత్తాపడి తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంది. మూడోదిగా యేసయ్యను ప్రేమించింది. ప్రేమైన సహోదరా, ప్రభును ప్రేమించి ఆమె ఎంతగానో యేసయ్యను ముద్దు పెట్టుకుంటూ ఉంది. ప్రభా, నాకు నువ్వే కావాలయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా. ఇంతకాలం పాపమే కావాలనుకున్నానయ్యా, పాపము ఉంటే చాలనుకున్నానయ్యా, పాపంలోనే ఆనందం ఉందనుకున్నానయ్యా. ప్రభా, పాపం వద్దయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా అని యేసయ్యని ఆయన ప్రేమించి ఆయనకు ముద్దులు పెట్టింది. ప్రేమని సహోదరా, ఈ సమయంలో నువ్వు కూడా ఆ స్త్రీ వల్ల చెయ్యి. ప్రభా, నువ్వు కూడా నాకు కావాలయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా, ఈ పాపం వద్దయ్యా, ఈ లోకం వద్దయ్యా, ఈ లోకపరమైన పాప బంధకాలు నాకు వద్దయ్యా, ఈ కొన్ని నిమిషాలు ఉండే ఈ సుఖాలు నాకు వద్దయ్యా. ప్రభా, దీనివల్ల రేపు నాకు నరకం ఉంటుందయ్యా, ఈ పాపం రేపు నన్ను నరకాన్ని తీసుకెళ్తుందయ్యా, నాకు ఈ పాపం వద్దయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా అని చెప్పు. ప్రియమైన సహోదరా, అలాగే నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో. నాలుగోదిగా ఆ స్త్రీ తనకున్నదాన్ని కూడా ప్రభుకి ఇవ్వటానికి ఇష్టపడింది. ప్రియమైన సహోదరా, నువ్వు కూడా ప్రభుకి ఇవ్వటానికి ఇష్టపడు. ఆ రోజు అత్తరుని తీసుకొని యేసయ్య పాదాలకు పూసింది. ఈరోజు దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? ప్రియమైన సహోదరా, దేవునికి ఇవ్వటంలో ఏదైనా కానీ నీ సమయమైనా నీ ధనమైనా ఇస్తున్నావా ప్రభుకి? ఇది నా డబ్బు, అయ్యో దేవునికి ఎలా ఇవ్వాలి, ఇంత డబ్బులు, ఇంత కానుక అనుకున్నావా? ప్రియమైన సహోదరా, నువ్వు యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య కోసం ఏదైనా ఇస్తావు. నువ్వు యేసయ్యను ప్రేమించట్లేదు కాబట్టి
నువ్వు యేసయ్యకి ఇవ్వాల్సిన కానుకను కానీ దశమ్మగాని కానీ ఇవ్వకుండా దొంగిలిస్తున్నావు. లేదా నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తే యేసయ్యది యేసయ్యకి ఇస్తున్నావా? ప్రేమైన సహోదరి సహోదరా, ఆ రోజు ఆ స్త్రీ అత్తరు తీసుకొని యేసయ్య పాదాలకు పూసింది, తనది యేసయ్యకి ఖర్చు చేసింది. ప్రేమైన సహోదరి సహోదరా, నువ్వు కూడా యేసయ్యకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు యేసయ్యని ప్రేమిస్తే ఏదైనా ఇస్తావు. నువ్వు యేసయ్యని ప్రేమించట్లేదు, ఇంకా నువ్వు యూదా ఇస్కరియోతు వల్ల నీ అవసరాల కోసం యేసయ్యని నమ్ముకున్నావా? లేకపోతే ఈ పాపాత్మురాల స్త్రీ వలె నువ్వు కూడా నా యేసయ్యే కావాలి, నా ప్రభు నాకుంటే చాలు, నాకు డబ్బు కాదు కావాల్సింది, నాకు డబ్బు కాదు నాకు కావాల్సింది, నా ప్రభు నాకు కావాలి, ప్రభా నీకోసం ఏదైనా ఇస్తానయ్యా అన్నట్టుగా ఉంటున్నావా? ప్రేమని సహోదరి సహోదరా, లేకపోతే అననీయ సఫీర వల్ల కొంత దాచుకొని దేవునికి ఇస్తున్నావా? ఆలోచించే ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు యేసయ్యని ప్రేమిస్తే నీకున్నవి దేవునికి ఇవ్వడానికి, దేవుడు అడిగింది ఏదైనా నువ్వు ఇవ్వకుండా దాచుకో, దేవునికి తప్పకుండా నువ్వు ఇస్తావు. ప్రియమైన సహోదరి సహోదరా, మరి సీమోను మాత్రమైతే ప్రభు అన్నాడు, సీమోను నేను ఇంట్లోకి వచ్చానయ్యా, కనీసం నువ్వు నాకు నీళ్లు కూడా ఇవ్వలేదయ్యా అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఒకవేళ నువ్వు కూడా సీమోన్లా మిగిలిపోతావా? సీమోను యేసయ్య ఇంట్లోకి వచ్చాడు, కానీ యేసయ్య దగ్గరకు వచ్చి తన యేసయ్య పాదాలను కన్నీళ్ళతో తడపలేకపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు సీమోన్లా ఉంటావా? సీమోను తన పాపల కోసం పశ్చాత్తాపడలేదు. రెండోదిగా యేసయ్యను ముద్దు పెట్టుకోలేదు, యేసయ్యను ప్రేమించలేదు. భోజనానికి అయితే పిలిచాడే కానీ యేసయ్యను ప్రేమించలేదు. ప్రియమైన సహోదరి సహోదరు, నువ్వు కూడా సీమోన్లో ఉంటున్నావా? యేసయ్యని దగ్గర నీ పాపలు ఒప్పుకోకుండా, రెండోది యేసయ్యని ప్రేమించకుండా నువ్వు కూడా అలాగే ఉంటున్నావా? ప్రభు అన్నాడు, సీమోను ఇదిగో ఈ స్త్రీ అత్తరుతో నా పాదాలు తడిపింద, నా పాదాలకు పూసిందయ్యా, నువ్వైతే నా తల నూనెతో అంటలేదంటున్నాడు ప్రభు. ప్రేమని సహోదరి సహోదరా, ఆ పాపాత్మురాలైన స్త్రీ నీతిమంతురాలుగా మార్చబడింది. ప్రభు అన్నాడు, అమ్మా నీ పాపలు క్షమించబడ్డాయి అని ఆ రోజు ఆ పాపాత్మురాల స్త్రీతో ప్రభు చెప్పాడు. ప్రేమని సహోదరి సహోదరా, ఈరోజు ప్రభు కూడా నీ పాపలు క్షమించాయి అని చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఈ సభలో నీ పాపలు ఒప్పుకుంటావా? ఒప్పుకో. ప్రేమని సహోదరి సహోదరా, దాచిపెట్టకాకు, నీ పాపాలను దాచిపెట్టుకుని వెళ్ళిపోకాకు. సీమోను కూడా అలాగే తన పాపాలు దాచిపెట్టుకున్నాడు తప్ప కానీ క్షమించబడకుండా పోయాడు. క్షమించబడాల్సిన వ్యక్తి తన పాపాలు ఒప్పుకుంటే ప్రభు క్షమించేవాడే, కానీ తన పాపాలు ఒప్పుకోకుండా ప్రభునైతే భోజనానికి పిలిచి పంపించేశాడు. ప్రేమని సహోదరి సహోదరా, ఈ సమయంలో ఎవరిలా ఉంటావు? సీమోను క్షమించబడలేదు, పాపాత్మురాలైన స్త్రీ క్షమించబడి నీతిమంతురాలుగా మార్చబడదే. ఈరోజు నీతిమంతురాలుగా మార్చబడతావా? ఇంకా పాపములను ఉంటావా? ఈ సమయంలో ఎవరిలా ఉంటావో నువ్వు పరీక్షించుకొని మరి సమయంలో ఆ విధంగా నడుచుకో. ఒకవేళ పాపాత్మురాలు స్త్రీ వలె నువ్వు ఉండాలనుకున్నట్లయితే ఆమె వలె ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ఈ పాపల కొరకు పశ్చాత్తాపడి ఆమె ఏమి చేసిందో, ప్రభా నేను కూడా అలాగే చేస్తాను, ఇదిగో ప్రభా నా పాపలు క్షమించయ్యా, నన్ను రక్తంతో కడుగు ప్రభని అడగను ప్లేరా. ఆ రోజు ఆమె పాపలు క్షమించబడి వెళ్ళిపోయింది. ప్రియమని సహోదరి సహోదరా, నీ పాపలు క్షమించబడకపోతే రేపు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు నీ పాపలు క్షమించబడకపోతే ప్రియమని సహోదరి సహోదరా, రేపు నువ్వు నరకానికి పోతావు. కాబట్టి ఈరోజు నీ పాపాలు ఒప్పుకో. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ సమయము. దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు ఒప్పుకో. ప్రియమైన సహోదరి సహోదరా, నీ పాపాలను దాచిపెట్టుకోకాకు. ఎంతకాలము నీ పాపాలు దాచిపెట్టుకుంటావు, ఎంతకాలము నీ పాపాలు ఒప్పుకోకుండా అదే పాపంలో జీవిస్తూ ఉంటావు. ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆ రోజు పాపాత్మురాలు స్త్రీ ఏ విధంగా తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొందుకొని ప్రభు చేత క్షమించబడి సమాధాన గలదా ఎలా వెళ్ళిందో, రోజు నువ్వు కూడా అలాగే రక్షించబడి క్షమించబడి సమాధాన గలవాడివై నువ్వు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాడు ప్రభు. ప్రియమైన సహోదరు ఒప్పుకో. సీమోను వలె క్షమించబడకుండా ఉండిపోతావా? ఆ పాపాత్మురాలు స్త్రీ వలె క్షమించబడి నీతిమంతురాలుగా మార్చబడతావా? ఈ సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకొని, ప్రభా నేను పాపాత్మురాలు స్త్రీ వలె నేను కూడా నీతిమంతురాలుగా అయ్యే కృప నాకు ఇవ్వండి అయ్యా,
నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించమని అలా అడుగుతూ ఉండండి ప్లేరా. మీకోసం ప్రార్థిస్తాను. అలా అడుగుతూ ఉండండి, మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థన. మహా పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభా, ఇద్దరు వ్యక్తులు మా ఎదుట పెట్టావయ్యా. ఒకరేమో క్షమించబడ్డారు, ఒకరేమో క్షమించబడలేదు. ఒకరేమో పాపాలు ఒప్పుకున్నారు, మరొకరేమో పాపాలు ఒప్పుకోలేదు. ఒకరేమో ప్రభా మిమ్మల్ని ప్రేమించారు, మరొకరేమో మిమ్మల్ని ప్రేమించలేదు. ఒకరేమో ప్రభా మిమ్మల్ని చేర్చుకున్నారు, మరొకరేమో చేర్చుకోలేదు. ఒకరేమో వాళ్ళు కొనవన్నీ ఇచ్చారు, కానీ మరొకరు ఇవ్వలేదయ్యా. ప్రభా, ఈ సమయంలో సీమోను వలె ఏ ఒక్కరు ఉండకుండా పాపాత్మురాలు స్త్రీ వలె ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ చేత క్షమించబడి సమాధాన గల వారే వారు ఎల్లాగడ సహాయం చేయబడుతున్నానయ్యా. ఈ సమయంలో ఎవరెవరైతే వారి పాపాలు ఒప్పుకున్నారో ప్రభా వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు నువ్వేనయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు నువ్వే. కాబట్టి ఆ రోజు ఆ పాపాత్మురాల స్త్రీతో మాట్లాడావు కదయ్యా, నీ పాపలు క్షమించబడ్డాయని మీరు సెలవుచ్చినట్టుగా ఈరోజు ఎవరెవరైతే యథార్థంగా పాపాత్మురాల స్త్రీ వలె యథార్థంగా కన్నీళ్లు కారుస్తున్నారో, కన్నీళ్లతో మీ పాదాలు తడుపుతున్నారో ప్రభా, వారి పాపాలు క్షమించే దేవుడు అని, క్షమిస్తున్నావని నమ్ముచున్నానయ్యా. ఆ రోజు ఆ స్త్రీ యొక్క పాపాలు క్షమించిన దేవుడు నువ్వే. కాబట్టి ఈ సమయంలో ఎందరైతే ఎక్కడుండి వాళ్ళ పాపాల కోసం పశ్చాత్తాపడుతున్నారో ప్రభా, నేను పాపినయ్యా అని ఎవరెవరైతే వారి పాపాలు, వారు చేసిన ప్రతి పాపాన్ని నోరుతో ఒప్పుకొని ఆ పాపాల కోసం పశ్చాత్తాపడుతున్నారో ప్రభా, వారి పాపాలు క్షమించి వారిని బిడ్డలుగా చేసుకోండి అయ్యా. వారికి సమాధానం దయచేయండి అయ్యా. ఇంకెవరైతే పాపాలు ఒప్పుకోకుండా క్షమించబడకుండా వారి సీమోల్లో ఉన్నారు, వారిని దర్శించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మీ కార్యం జరిగించండి అయ్యా. పాపం గురించి, తీర్పు గురించి ఒప్పింప చేసే దేవుడు నువ్వే ప్రభా. ఈ సమయంలో నిబిడల ప్రతి ఒక్కరిని కూడా దర్శించి ఇంకెవరైతే పాపాలు క్షమించబడకుండా ఉన్నారో వారి పాపాలను ఒప్పుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడా మీ కార్యం జరిగించి వారి పాపాల కోసం పశ్చాత్తాపడులాగిన మీరే సహాయం చేసి పాపాత్ముల స్త్రీ వలె ప్రభా ప్రతి ఒక్కరూ నీ చేత క్షమించబడి సమాధాన గలవారు ఈ సమయంలో వారి ఎలులాగిన కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించి రక్షించి నీ యొక్క రక్షణ పొందుకొని ఈ లోకంలో నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రేపులేరా దేశ లైవ్లో ఉంటాం, ప్రయత్నం చేయండి.